ఎపిసోడ్ బాగుంది, చాలా పాయింట్స్ ఉన్నాయి, 2 టాస్క్లు, వాటి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, థంబ్నెయిల్లో పెట్టడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. అయితే నటరాజు మాస్టర్ గారు మారతారా మారరా అది విషయం పక్కన పెడితే పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆయన థాట్ ప్రాసెస్ కొన్ని విషయాలు నాకు రాంగ్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నీతు మాస్టర్ గారిది కూడా. అంటే మాటలు వదిలేయటం అవన్నీ పక్కన పెడితే థాట్ ప్రాసెస్లో ఏంటంటున్నానంటే వీళ్ళు మాకు ఫేవర్ చేయాలి, అంటే వీళ్ళు మాకు మేము మిస్టేక్స్ చేసినా కౌంట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మేము ఓటేసామనో వీళ్ళకి మేము ప్రేమను పంచామనో ఓటే, దానికి వేరే పేరు ప్రేమను పంచాం కాబట్టి మా మిస్టేక్స్ వీళ్ళు కౌంట్ చేయకూడదు అన్న ఆలోచన విధానమే ఎక్కువ ఉంది. బ్యాక్గ్రౌండ్లో థాట్ అదే. ఆ థాట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదని చెప్పి ఫోర్గ్రౌండ్లో వచ్చిన మాటలు ఇవి. సింపుల్. సో బ్యాక్గ్రౌండ్లో థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రాంగ్. అది మాస్టర్ గారిని ఇప్పుడు ఎంపైర్గా పెడితే మాస్టర్ గారు సరే మన అంజలి, మన పవన్, మన శ్రీముఖి, మన ఇల్లు అనుకొని చెప్పి వేసేస్తారేంటి, వదిలేస్తారేంటి? వదలరు కదా. ఏదైనా సరే నా వృత్తికి న్యాయం చేస్తారు ఎట్లాగైతే అన్నారో ఆ రోజు మనం మాస్టర్ గారిని ఎట్లయితే గౌరవించాం, మాస్టర్ గారు ఏమన్నాను, ఏదున్నా సరే ఆయన మాత్రం ఇలాంటి వాటిలో అలా చేయరు, ఏదైనా న్యాయంగా చేస్తారన్నాం. అలాగే ఇక్కడ ఎవరన్నా శివు కూడా అంతే, న్యాయంగా చేస్తాడు. ఎంపైర్ రూల్లో పెట్టినప్పుడు న్యాయంగా చేయాలి, చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైము మనం గమనిస్తే నీతు మాస్టర్ గారు సమ్టైమ్స్ బ్యాలెన్స్ చేసినా మనకు చూసినంత వరకు చాలా సైడు నొక్కి పెట్టేసి ఉన్నారు. సో ఆ బ్యాలెన్స్ లేదన్న కదా వాళ్ళు మిస్టేక్ కింద ఫౌల్ కింద కౌంట్ చేస్తూ వెళ్తారు. మాట్లాడుకుందాం డీటెయిల్గా. బాగానే వచ్చింది ఎపిసోడ్ బాగానే వచ్చింది, ఎపిసోడ్ రివ్యూ కూడా బాగానే వచ్చింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం ఉంది, సో అందుకని వాయిస్ కొద్దిగా మాడ్యులేషన్ తేడా ఉండొచ్చు. సో నన్ను కొంచెం నైట్ ఏది పడితే తినేసి చల్లగా తాగేసి, ఎండాకాలం కదా ఎక్కువ కూల్గా తాగాలని చెప్పి గొంతంతా నొప్పి వస్తున్నా ఇంకా తాగి పాడు చేసుకుంటా ఉన్నా. జాగ్రత్తగా ఉండాలి. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పానా, నేను గ్రహించా, ఇవి నేను గ్రహిస్తా. వారు స్టార్ట్ అయింది, వాళ్ళు తప్పులేదు, నువ్వు తప్పు చెప్తున్నావు, ఇలా తప్పులేదు, అలా తప్పులేదు అన్న కామెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఒక్క పాయింట్ ఇక్కడ చెప్పేసి ఇంక రివ్యూలోకి వెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే ఎస్, నటరాజ్ మాస్టర్ గారి వల్ల టీఆర్పీ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నటరాజ్ మాస్టర్ గారి వల్ల సమ్టైమ్స్ టీఆర్పీ వస్తుంది, సమ్టైమ్స్ జానుబాని గారి వల్ల, సమ్టైమ్స్ వాసంతి గారి, కళ్యాణ్ గారి వల్ల వస్తూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నటరాజ్ మాస్టర్ గారి వల్ల ప్రోమో కట్ల వల్ల ఎక్కువ మంది ఏం జరుగుతుంది, మాస్టర్ ఎందుకు ఇలా అంటున్నారని చెప్పి చూసేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన నటరాజ్ మాస్టర్ గారిని విన్నర్ చేయడం, నటరాజ్ మాస్టర్ గారిని ముందు తీసుకెళ్ళాలనుకోవటం అన్న ఆలోచన ఏదైతే ఉందో అది రాంగ్. మనకి టీఆర్పీ కావాలంటే హరీష్ గారు కూడా బోల్డ్ అందిస్తారు, నటరాజ్ మాస్టర్ గారికి మించిస్తారు హరీష్ గారు వస్తాయి. టీఆర్పీ అన్నదే ముఖ్యం కాదు. టీఆర్పీ అది బిజినెస్ పరంగా, వాళ్ళ వల్ల టీఆర్పీ వచ్చిందని వాళ్ళ గెలిపిస్తాం అన్నది కరెక్ట్ కాదు. బట్ ఐ అగ్రీ. అందుకని మాస్టర్ గారు ఉండాలి, మాస్టర్ గారు ముందుకెళ్ళాలని కోరుకుంటా. కానీ రైట్ కప్పులు ఎవరైతే ఉన్నారో, రైట్గా ఎవరు ఆలోచించారు, రైట్గా ఎవరు చేశారు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెప్తున్నా. ఫర్దర్గా మాస్టర్ గారు మార్చుకొని మాస్టర్ గారు గెలుస్తారంటే దట్స్ ఓకే. కానీ ఆడియన్స్ థాట్లో కొంతమంది నాకు మెసేజ్ చేసింది కానీ, కామెంట్ చూసింది కానీ, చూసిన దాని ప్రకారం చెప్తున్నా. ఆ థాట్ ప్రాసెస్లో మీరు పలానా వాళ్ళు వల్ల టీఆర్పీ వస్తుంది కాబట్టి వేసేస్తాం, అది పాజిటివ్ టీఆర్పీ, నెగిటివ్ టీఆర్పీ మేము పెట్టించుకో అన్న విధానం అయితే రాంగ్. రెస్ట్ మీ ఇష్టం, కొమ్ముతున్నారు కొమ్మండి. సో దట్స్ ఓకే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, మీ ఒపీనియన్స్ మీవి, నా ఒపీనియన్స్ నావి. ఐ రెస్పెక్ట్ ఇట్. మీరు చాలా పద్ధతిగానే పెడుతున్నారు, మన ఆడియన్స్ చాలామంది పద్ధతిగానే పెడతారు, సో ప్రాబ్లం ఏమీ లేదు. సో మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి, నా ఒపీనియన్స్ నేను చెప్తాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు స్పెషల్గా చూపించారు మాస్టర్ మానిటర్గా శివ అనమాట. శివ నేను చేస్తాను అని చెప్పి అది ఒక్కటే చూపించారు. మిగతా ఎవరికి మానిటర్స్ ఏంటన్నా చూపిలా అంటే తెలుసు మనకి, బట్ చూపించకుండా అదొక క్లిప్ ఒకటి చూపించారు. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు, మహేష్ అండ్ శాండ్రా గారు, అభిమానిక అండ్ అమీర్ గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అది స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు చెప్పండి, నాకు అర్థం కాని విషయం, నెక్స్ట్ జరిగిన టాస్క్లో ఏమో ఒక పేరు ఆడితే మిగతా ఇద్దరు లోపల పంపించేశారు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ ముగ్గురు ఆడితే ఇద్దరు ముగ్గురు చూసుకొని ఇచ్చారు. నెక్స్ట్ ముగ్గురు ఆడుతున్నప్పుడు అది ఎందుకు అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా, నెక్స్ట్ వచ్చిన ముగ్గురికి చూసుకుంటారు కదా ఎక్కడ ఇరుక్కుపోతున్నారు, ఎట్లా ఇప్పుడు వెనక్కి స్విమ్ చేయాలి అన్న విషయం చూస్తే నిన్న ఒకళ్ళు ఫిగర్ అవుట్ చేశారు అది. సో అది ఇప్పుడు వాళ్ళు చూడకుండా ఉంటే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు కదా. ఇది ముందున్న ముగ్గురికి అన్యాయమే కదా. అంటే మన దగ్గర ఆప్షన్ ఉంది, మనం లోపల పంపించేస్తాం, మన దగ్గర పెద్ద ఇల్లు ఉంది, ఇంట్లో బెడ్రూమ్లో పెట్టాలని తాను వేస్తాం అనుకున్నప్పుడు నిన్న కూడా ముగ్గురిని పంపించేయచ్చు కదా. నిన్న ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ అని ఒకరోజు జరిగినవి అన్నీ పంపించేస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఒక టాస్క్లో పంపించి ఒక టాస్క్లో ఉంచి అన్యాయం చేసి ఏంటో
సో ఒక్క మహేష్ మాత్రమే బ్యాలెన్సింగ్ చేస్తుంటే శాండ్రా గారు టబ్లో వెళ్తున్నారు, మిగతా దాంట్లో అబ్బాయిలు ఇద్దరు వెళ్తున్నారు, అమీర్ గారు నటరాజ్ మాస్టర్ గారు వెళ్తున్నారు, వేరే నీతు గారు అండ్ అభిమానిక గారు నుంచున్నారు. సో స్టార్ట్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ గారు సైడ్ టచ్ చేయడం, దాన్ని సపోర్ట్ తీసుకోవడం కనిపిస్తుంది, కొంచెం ఇలా పుష్ చేసుకోవడం అన్న విధంగా కనిపిస్తుంది. కనిపించగానే బాను జేజే అన్నారు. జేజే అంటే నాకు అర్థం కాలేదు. శ్రీముఖ్ గారు అయితే పిలుస్తున్న అర్థమైంది, జేజే అని చెప్పి. శ్రీముఖ్ గారు ఒక విషయం చెప్తున్నాను. శ్రీముఖ్ గారు మేము లెక్కేసుకుంటున్నాం కదా, మేము లెక్కెడుతున్నాం కదా అన్నారు. దానికి బానేమో టచ్ అయితే నన్ను నిన్న బ్యాక్ పంపారు అనగా శ్రీముఖ్ గారు మేము మైనస్ చేస్తాం కదా, పాయింట్స్ మైనస్ చేసుకుంటాం కదంటే బాను కాదు నన్ను రీస్టార్ట్ చేశారు అంటే వెంటనే టాక్ టు ద మానిటర్స్ అక్కడ ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పి అన్నారు. ఇటు సైడ్ చూస్తే శాండ్రా గారు కూడా తగిలారు. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు అంటే భయమా శ్రీముఖ్ గారికి? అందరికీ భయమేనా? జడ్జెస్కి భయమా? అందరికీ భయమేనా? ఇంత భయం అయితే మీరు మిగతా కపుల్స్కి ఏం న్యాయం చేస్తారు? నిన్న బాను టచ్ అయినప్పుడు శ్రీముఖ్ గారు ఎంత గట్టిగా తెలుసా, బాను గో బ్యాక్ అని చెప్పి ఎంత గట్టిగా ఇచ్చారే. నువ్వు ఆవేశపడకరా, ఎంత గట్టిగా ఇచ్చారంటే అంత గట్టిగా ఇచ్చారు. మనం చెప్పుకోలేదు కానీ బట్ అది నాకు ఫెయిర్ అనిపించింది, ఎందుకంటే సపోర్ట్ తీసుకున్నట్టు అనిపించింది కాబట్టి అది రాంగ్, అది మిగతా వాళ్ళకి అన్యాయం కదా. సో వెనక పంపించేది అది ఫెయిర్ అనిపించింది. మరి ఇప్పుడు అదే గొంతు శ్రీముఖ్ గారికి ఇప్పుడు ఎందుకు రాలా, ఇప్పుడు ఎందుకు మానిటర్స్ ఉన్నారని చెప్తుంది. నిన్న కూడా మానిటర్స్ ఉన్నారు, నిన్న మీరు ఎందుకు ఇచ్చేశారు, ఈరోజు ఎందుకు మానిటర్స్ ఉన్నారని చెప్తే మీరు నటరాజ్ మాస్టర్ గారు అరవలేరా భాను గారి మీద వచ్చినట్టు నటరాజ్ గో బ్యాక్ అనొచ్చు కదా. భయం ఎంత భయమో చెప్తాను చూడండి. ఎంత భయం అన్నది ఇంకో విషయంలో కూడా అర్థమవుతుంది. మానిటర్స్ ఉన్నారంటే మానిటర్స్ చూసుకోవాలంట. అంత మోగిపోయి అంత ఏముంది చెప్పడానికి, ఏముంది మామూలుగా చెప్పచ్చు, మాస్టర్ తగలద్దు వెనక్కి వెళ్ళండి అని చెప్పచ్చు కదా. లేదు. సరే మాస్టర్ గారు ఒకటి తీసుకున్నారు, ఒక కాయిన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా చూడండి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఈ కాయిన్స్లో ఏ కలర్ మీద ఎన్ని పాయింట్లు ఉన్నాయి అన్నది ముందోళ్ళు మొత్తం తిప్పి చూసుకోవాలి. వీళ్ళకి తెలుసు ఆరెంజ్ 50 ఉంది, 40 ఉంది, 50 హైయెస్ట్ అని చెప్పి తెలుసు వీళ్ళకి. అయ్యే కాయిన్స్ కదా, మరి అది చాలా అడ్వాంటేజ్ కదా. నేను అక్కడ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మొత్తం అన్నీ అక్కడ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు ఎత్తుకున్నారు కదా. మరి సెకండ్ ఇప్పుడు వచ్చిన అందరికీ అది ఈజీనే కదా. ఏ కలర్లో ఏది ఉందో తెలుసుకోలేరా, గుర్తుపెట్టుకోలేరా? మాస్టర్ ఒకటి తీసుకునే బట్టి ఇటు సైడ్ చూస్తే నీట్గా అసలు తాడు పట్టుకోవాలి. ఆ తాడు ఆయనతో పాటు నేలలో వెళ్ళిపోయింది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మాస్టర్ గారు అక్కడ తాడు తీసుకోగానే తాడు లాగాలి. ఇంక నీతు గారు ప్లాంక్ దిక్కు తప్పలేదు. ఎప్పుడైతే మనం ప్లాంక్ దిగుతామో అప్పుడు మళ్ళీ రీస్టార్ట్. ఎక్కడ రీస్టార్ట్ చేయమని చెప్పి శివ చెప్తాడు. నీతు గారు దిగారు, సో శివ రీస్టార్ట్ చేయమన్నాడు. బాగానేమో అసలు రీస్టార్ట్ నన్నైతే 3 సార్లు చేయించారు, మధ్య నుంచి రీస్టార్ట్ చేయాలి, అసలు అక్కడి నుంచి రీస్టార్ట్ చేయాలి, అక్కడ దాకా మీరు అలా చేయకూడదు, అది ఇది అని చెప్పి. బానులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చెప్పారు ఆవిడ ఇలా వినిపించుకోరాదు, రెండోసారి చెప్పారు అయిపోయింది వదిలేచ్చు కదా. దాన్ని ఎక్కువ సాగతీయటం వల్ల ఏంటంటే బానుకి ప్రాబ్లం అవుతుంది. పదాకి ఇంక అదే చెప్తా ఉన్నాడు అనిపించింది, అదే తిరిగి చెప్తానే ఉన్నాడు. దాని తర్వాత నోకరాజు గారి ప్లాంక్ మీద ఎక్కాలి ఇవన్నీ అరుస్తూ ఉన్నారు అనమాట. ఓ పక్కన నోకరాజు అరుస్తున్నారు, ఓ పక్కన భాను గారు అరుస్తున్నారు. శివు మీదే అంటే శివు సరిగ్గా చూడట్లేదు అన్నట్టు అనమాట అరుస్తూ ఉంటే ఇంక మధ్యలో ప్రియాంక గారు వచ్చారు గట్టిగా, డోంట్ డిస్టర్బ్ శివ్, లెట్ హిమ్ కౌంట్ అది అని చెప్పి అరిచారు. ఇక్కడ చూస్తున్నారు కదా అని చెప్పి ఇలా ప్రియాంక గారు అక్కడి నుంచి అరచ్చా. వీళ్ళు మానిటర్స్ కాబట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఆవిడ అక్కడి నుంచి గట్టిగా అరిచారు. శివు గారు మీరు ఆడుతున్నప్పుడు వెంటనే ఆవిడ కూడా మధ్యలో చూడడం, మీరు ఆడుతున్నప్పుడు ఎక్కడైనా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, కొంచెమైనా ఎథిక్స్ కానీ, ఆడుతున్నప్పుడు క్వైట్గా ఉండాలని చెప్పి ఇక్కడ హోస్ట్ ఉంది, అక్కడ 3 మానిటర్స్ ఉన్నారు, ఇక్కడ మానిటర్స్ ఉన్నారు అంటే శ్రీముఖ్ గారు మీరు కనుక ఇందాక గొంతేసుకొని ఇందాక అరిచుంటే వీళ్ళెవరు మాట్లాడాల్సిన నెసిటీ ఉండేది కాదు. ఎప్పుడైతే నటరాజు గారు అక్కడ దానికి టచ్ అవటం కదా, దాన్ని ఒక పుష్లా తీసుకున్నారో అక్కడే మీరు నటరాజ్ మాస్టర్ రీస్టార్ట్ అని ఉంటే వీళ్ళందరూ అరవరు. సరేనా? దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముగ్గురిని పంపించేసి ఇప్పుడు వాళ్ళకి కనుక అన్ఫేర్ చేయకుండా ఉండుంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు వెళ్ళిన ముగ్గురికి అడ్వాంటేజ్ చేయకుండా ఉండుంటే, వాళ్ళకి గేమ్ చూడకుండా ఉంటే వాళ్ళు అప్పుడు అరవరు. వాళ్ళ ప్లేస్ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు అరవకుండా సైలెంట్గా ఉంటే తర్వాత మళ్ళీ మీరేమంటారు, మరి ఫౌల్ జరిగింది అన్నప్పుడు మీరు చెప్పాలి కదా. మీరు చెప్పకుండా మాకేటో తెలిసిద్ది, మీరు చెప్పచ్చు కదా అని అంటారు కదా. ఎథిక్స్ జడ్జి హోస్ట్ ఉన్నారు చెప్తారు, మరి వాళ్ళ పాయింట్లు చెప్పకుండా ఎలా ఉంటారు? మీరు తీసుకోండి, వాళ్ళ పాయింట్ కన్సిడర్ చేయండి. ఆ ముందు జరిగిన పేరెంటింగ్ టాస్క్లో కూడా అంతే, ఎన్ని ఫౌల్స్ అయినాయి అంటే అన్ని ఫౌల్స్ అయినాయి. సోనాలి సిద్ధు గారి బోల్డ్ ఫౌల్స్ అయినాయి, ఒకరు కూడా చూడలేదు మీరు. పక్కన వాళ్ళు చెప్తున్నా మీరు పట్టించుకోలేదు, నేను కౌంట్ చేసుకుంటున్నా అన్నారు, లాస్ట్లో చెప్పండి అన్నారు. ఈ సందర్భంలో సడేమయ్యాలో అమీర్ భాయ్ 2 తెచ్చాడు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఏంది భయ్యా నువ్వు ఎప్పుడు తెచ్చావు? 2 తీసుకొచ్చి ఫస్ట్ తీసుకొచ్చిందో గుర్తించలేదు నేను. పాపం శాండ్రా గారు మాత్రం అక్కడే ఉన్నారు, జలకాలలో అన్నట్టు. నాకెందుకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మహేష్ అండ్ శాండ్రా గారిది ఇదేమైనా స్ట్రాటజీ వేసారా సుయోధన అని అనిపించింది. ఎందుకంటే నేను చెప్పినట్టు అదే అంత కష్టపడి ఆడి అన్ని ఫౌల్స్ చేసుకొని మైనస్లు ఉండే బదులు ప్లాంక్ మీద బ్యాలెన్స్ చేయటం చూసుకుని అట్టా బ్యాలెన్స్డ్గా ప్లాంక్ మీద ఉంటే ఏం తెచ్చుకోపోయినా కూడా ఈవెన్ ఒక 20 ఫౌల్స్ చేసినా కూడా -100, పోనీ 40 ఫౌల్స్ చేసినా కూడా -200.
అంతే అయిపోతుంది, ఈజీగా గేమ్ అవగొట్టేయచ్చు, మంచి పొజిషన్లో క్వాలిఫై అయిపోవచ్చు. అలా ఏమైనా వేసారని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ టైం అనిపించింది. శాంటా క్లాస్ వెళ్ళట్లా, మధ్యలో కూడా వెళ్ళా, అక్కడే ఉన్నారు. అభిమాని గారు మధ్యలో అంటారు నేను చేపల్లా ఉన్నాను, వాళ్ళు కాదు ఈవిడ మాత్రం చేపల్లాగా అక్కడే ఇస్తామని లోపలికి వెళ్ళకుండా. ఏంటి ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, ఎవరు తిట్టుకుంటున్నారు. సరే అభిమానిక గారు మహేష్ గారు 2 తెచ్చారు, సరే అమీర్ గారు 2 తెచ్చిన తర్వాత అభిమానిక గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాస్టర్ గారు కూడా 2 తెచ్చారు. 2 తెచ్చిన తర్వాత మొత్తాన్ని తెచ్చిన తర్వాత సారీ ఒక్క నిమిషం అండి, ఫస్ట్ టైం రివ్యూ మధ్యలో ఎక్కువలు రావటం నాకు తెలిసి, అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న తేనుపులు లాంటి వస్తాయి, ఇది హెవీగా వచ్చినాయి. సరే నటరాజ్ మాస్టర్ గారు అయిపోయిన తర్వాత నీతి గారు వెళ్తున్నాము. నీతి గారు క్లియర్ కట్గా టచ్ చేయటం, నన్ను సపోర్ట్ తీసుకోవటం, నా నుంచి పుష్ తీసుకోవటం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ప్రియాంక గారు కూడా వచ్చారు, బ్యాక్ వెళ్ళాలి అంటే శివ కూడా అరుస్తూ ఉన్నాడు బ్యాక్ వెళ్ళాలి. నటరాజ్ మాస్టర్ గారు పట్టుకోవట్లేదు, అవి ఉంటాయి అవన్నీ తర్వాత చూసుకుందాం అని జస్ట్ తెచ్చినట్టు, ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ఇక్కడ వద్దు మనకి ఏమంటే తర్వాత చూసుకుందాం అంటే నాకేం లేదన్నాడు శివు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారికి అర్థమైపోయింది, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఏంటి, ఆయన మానిటరు ఆయన ఫౌల్ అయింది అంటున్నాడు, వెనక్కి వెళ్ళమంటున్నాడు, ఇంకొక ఆవిడ మానిటరు వెనక్కి వెళ్ళమంటున్నారు, వెనక్కి వెళ్ళకుండా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని చెప్పి ముందుకెళ్ళిపోతారేంటి, నాకు అర్థం కాదు. అంటే ఏంటి మీరు మిగతా వాళ్ళతో పాటు ఈక్వల్ కాదా, కంటెస్టెంట్స్ కాదా మీరు తోపులా? ఇప్పుడు శ్రీముఖి గారు ఏం చేస్తున్నారు, హోస్ట్ ఉంది ఇక్కడ అని చెప్పి అంత గట్టిగా చెప్పిన శ్రీముఖి గారు, మానిటర్ గారు అయ్యా వెనక్కెళ్ళండి అయ్యా స్వామి అంటే తర్వాత చూసుకుందాం అంటే శ్రీముఖి గారు లేదు మీరు మానిటర్ మాట వినాలి, ఆయన జడ్జి ఇక్కడ, ఆయన సంచాలకులు అంటాడు, సో మీరు వెనక్కెళ్ళండి అని చెప్పడానికి ఏమైంది, ఇక్కడ కూడా నోరు రాలేదా? ఇది నాకేం లేదండి డైరెక్ట్ చూసుకుందాం తర్వాత చూసుకుందాం డైరెక్ట్ వెళ్దాంలే అని చెప్పి పంపించారు. ఈ లోపల అభిమానిక గారు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి పాపం అక్కడ పడిపోయారు ఆవిడే. నాకు అర్థం కాదు ఆవిడేంది కాయిన్ తీసుకుని ముందు పడిపోయారు అనిపించింది, అరే భలే పాపం అనిపించింది. ఈ లోపల మహేష్ అంటే ఈ లోపల శ్రీముఖి గారు మారమంటే మహేష్ దిగాడు రంగంలోకి, శాండ్రా గారు ఇచ్చేస్తున్నారు, మహేష్ కొడతానే ఉన్నాడు. సో మొత్తానికి బ్యాక్ కొట్టుకుంటూ వెళ్ళి చివరికి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు అనమాట. అభిమానిక గారు మధ్యలో ఉన్నాడు మహేష్, అభిమానిక గారు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మహేష్ని దాటుకొని తీసుకున్నారు. వాళ్ళు సూపర్గా వాళ్ళు కుదిరింది, బాగా ఆడారు. సో అభిమానిక గారు తీసుకున్నారు, దాని తర్వాత మహేష్ తీసుకున్నారు. ప్రియాంక ఏమో నటరాజ్ మాస్టర్ అర్థం చేసుకోండి గట్టి పట్టుకున్నారు, ఎవరు ఆవిడ పెద్దగా పట్టుకుంటానే ఉన్నారు. సో మళ్ళీ రీస్టార్ట్ చేశారు, మళ్ళీ పట్టుకుంటున్నారు. సో అర్థం చేసుకోండి పట్టుకున్నారు, మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందంటే ఇంకా 2 సార్లు జరిగింది, పట్టుకున్నారు వెనక్కి వెళ్ళారు, సో మళ్ళీ వచ్చారు మళ్ళీ పట్టుకున్నారు వెనక్కి వెళ్ళారు, ఇంకా అయిపోయింది వాళ్ళ దాంట్లో సత్తా అయిపోయింది, ఇంక వదిలేసి కూర్చున్నారు. నాకు విషయం చెప్పండి, ఇలా టాస్క్ వదిలేసి మధ్యలో కూర్చుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలా, డిస్క్వాలిఫై చేయకుండా కూర్చోబెట్టి వాళ్ళకి పాయింట్స్ ఇవ్వాలా? టాస్క్ మధ్యలో వదిలేస్తే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అసలు టాస్క్ ఆడట్లేదు, వాళ్ళ ఫౌల్స్ ఎలా కౌంట్ చేయాలి, ఎన్ని ఫౌల్స్ కౌంట్ చేయాలి? నన్ను అడిగితే డైరెక్ట్ వాళ్ళని 3rd ప్లేస్లో పెట్టాలి, ఇంకా అసలు లెక్క వేయడానికి సమస్య లేదు అందులో. టోటల్ గివప్ ఇచ్చి కూర్చున్నారు. ఇప్పుడు శ్రీముఖి గారు ఏం చేశారు, శ్రీముఖి గారు నోరు ఏం చేసింది, ఇప్పుడు ఎందుకు అరవలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇక్కడ ఎందుకు హోస్ట్ ఉన్నారని చెప్పి గుర్తించలేదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ నోరు మోగబోయింది, మీరు ఇలా గివప్ ఇస్తే డైరెక్ట్ కట్ చేస్తాం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే గివప్ ఇస్తారు డైరెక్ట్ అక్కడ మిగతా వాళ్ళు ఆడుతుంటే. సో మహేష్ గారు ఒకటి తెచ్చుకున్న తర్వాత అభిమానిక గారు మళ్ళీ వెళ్ళారు. అభిమానిక గారు ఎంత స్పీడ్గా వెళ్ళారంటే ఇంకా ఆవిడకి చాలా లాజిక్ ఒకటి అర్థమైనట్టుంది. ఒక ఒక ఫ్లిప్ బాడీతో పుష్ చేసుకుంటే చేతులతో చేసుకుంటూ ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళారు. 5 4 3 2 1 అన్నప్పుడు కరెక్ట్గా 1 ఉండనంగా లోపల పెట్టారు. 5 తెచ్చినట్టున్నారు వాళ్ళు, అంటే 4 తెచ్చారు వాళ్ళు నాకు తెలిసి హయ్యెస్ట్. సూపర్ ఆడారు. సో అలాగా ఈ టాస్క్ అనేది ముగిసింది. ఓ పక్కన నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు డిసప్పాయింట్మెంట్, మిగతా వాళ్ళు వీళ్ళు. సో పాయింట్స్ లెక్కేసుకున్నాం అనమాట. సిద్ధు వచ్చేపాటికి ఎవరికి మానిటర్ అంటే మహేష్ అండ్ శాంత గారికి మానిటరు. సో మైనస్ వాళ్ళు తెచ్చినవేమో 80, 2 40 తెచ్చారు వాళ్ళు 80. ఎన్ని పెనాల్టీస్ చేశారా అంటే 73 పెనాల్టీస్ చేశారంట. కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని అలా నుంచి అక్కడ ఉండి కూడా అన్నీ అయ్యే కదా మరి. ఎందుకని మీరు చాలామందికి అర్థమైంది కదా, ప్లాంక్ మీద ఉంచినప్పుడు ఒక సైడ్ టిక్ అని కొడతాను చూస్తారా, అదొక పెనాల్టీ. సో మళ్ళీ బ్యాలెన్సింగ్లో రావాలి, మళ్ళీ టిక్ అని కొడితే మళ్ళీ పెనాల్టీ. అలా టిక్ అని చెప్పి ఉండిపోయారు అనుకోండి ఒక సైడ్, అప్పుడు ఇలాంటి కంటిన్యూస్ పెనాల్టీస్గా లెక్కేసుకుంటున్నారు. 1 2 3 నువ్వు మళ్ళీ 3 బ్యాలెన్స్ వచ్చేదాకా, బ్యాలెన్స్ చేసాక వదిలేస్తున్నారు అలాగా. సో ఆ విధంగానే నీతి గారికి లెక్కేశారు. అందుకని 80లు 90లు నేను కూడా కనిపించే ఎందుకు ఇన్ని పెనాల్టీస్ అయినాయి. సో అలా లెక్కేసుకున్నారని ఇలా మాటల్లో అర్థమైంది, బయట ఎవరు ఎక్స్పీరియన్స్ గారు చెప్పాలి, ఇలా మాటల్లో అర్థమైంది నాకు. మాస్టర్ అండ్ నీతివి శివావి లెక్కేశాడు. సో మాస్టర్ నీతిగా 2 తెచ్చారు, 50 తెచ్చినట్టున్నారు 100. కానీ 98 పెనాల్టీస్, ఇంకొక 2 కొట్టుంటే సెంచరీ అయ్యేది. సో అంటే ఒక్కొక్క అంటే 500 పాయింట్లు అయ్యే 490 అయినాయి. సో 100 తెచ్చారు కాబట్టి 390 వాళ్ళ స్కోర్ 285. నెక్స్ట్ మాస్టర్ గారు అన్నే నాకు తెలిసి నావి ఒక 30 ఉండొచ్చు అని స్టార్ట్ చేయగానే శ్రీముఖి గారు అన్నీ టాక్ లేటర్
ఇప్పుడు వద్దు, నన్ను ఎన్నాళ్ళు చేయదు ఇందులో, నాకు అసలుకే భయం అంటే మళ్ళీ మీరు నన్ను ఎన్నాళ్ళు చేయదు. ఒక నిమిషం అండి. నెక్స్ట్ పవన్ వచ్చేపాటికి అమీర్ అండ్ అభిమానిక గారికి మానిటర్గా ఉన్నారు. వాళ్ళు తెచ్చినవి మొత్తం 170, మామూలుగా లేదు, అనిపించారు. పెనాల్టీస్ ఎన్నిరా అంటే 46 లీస్ట్ పెనాల్టీస్ కుమ్మి పడేశారు. సో మొత్తం అసలు విజిల్స్ అనమాట, నోకరాజు అనుకుంటే గట్టిగా విజిల్ చేస్తూ ఉన్నాడు. -60 పాయింట్లు. సో అమీర్ అండ్ అభిమానిక ఈ టాస్క్ని నెంబర్ 1 పొజిషన్లో ఫినిష్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఉంటుందంటే ఉండదు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎలా ఫినిష్ చేసినా ఆ ముగ్గురు కలిసి ఫైనల్కి వెళ్ళి అక్కడ ఆడుకోవటమే, దీనివల్ల ఉపయోగం లేదు. బట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ముగిచ్చామని చెప్పి. సో మొత్తానికి అభిమానిక అండ్ అమీర్ అయితే మాత్రం సూపర్ ఆడారు. వాళ్ళకి ఈ బ్యాలెన్సింగ్లు ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్ అవ్వకపోవచ్చు, కానీ ఫోకస్డ్గా ఆడారనిపించింది. ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ ఉంది. అది అందులో కనిపించింది టాస్క్లో. కష్టమైనా సరే మధ్యలో ఆవిడ చేపల్లో ఇరికిపోయానని చెప్పారు, కానీ ఇరికిపోయినా కూడా ముందుకెళ్తా ఉన్నారు. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో 2215 పాయింట్లతో ఎంటైర్ టాస్క్లో నూకరాజ్ అండ్ ఆసియా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో కేవలం 20 పాయింట్ల డిఫరెన్స్. మహేష్ అండ్ శాండ్రా 20 పాయింట్లు, అంటే 4 పెనాల్టీస్. ఒక 4 పెనాల్టీస్ చేయకుండా ఉంటే మహేష్ అండ్ శాండ్రా కూడా థర్డ్ పొజిషన్లో ఫినిష్ చేసేవాళ్ళు. బట్ వాసంతి అండ్ కళ్యాణ్ గారు 20 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నారు, వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఫినిష్ చేశారు. సో వీళ్ళ ముగ్గురు ఫైనల్ స్టేజ్ ఆడబోతున్నారు అనమాట. మీరు క్వాలిఫై నెంబర్ 2 ఆడతారు. ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారంటే మహేష్ అండ్ శాండ్రా గారు. వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ ఎన్ని అంటే సరే -320 పాయింట్స్తో. ఫిఫ్త్ ప్లేస్లో భానుజాను గారు ఉన్నారు -390 పాయింట్స్తో. సిక్స్త్ ప్లేస్లో మాస్టర్ అండ్ నీతు గారు ఉన్నారు, లాస్ట్ వాళ్ళే అనమాట. ఇప్పుడు వాళ్ళని లాస్ట్లో పాయింట్స్ లెక్కేసి మరీ నుంచోబెట్టారు. నన్ను అడిగితే అసలు డిస్క్వాలిఫై చేసి సిక్స్త్ ప్లేస్లో పెట్టాలంటారు. అసలు లెక్కాల్సిన నెసిటీయే లేదు, ఎందుకంటే గివప్ ఇచ్చేశారు కాబట్టి. ఇక్కడ ఏదో అంటున్నారు మాస్టర్ గారు, 90 టైమ్స్ ఎవరైనా పడతారా అయితే అని చెప్పి మాస్టర్ గారు ఏదో అంటున్నారు అనమాట. శివేమో మేడం అసలు ప్లాంకే చేయలేదు మేడం, మీరు అసలు ప్లాంకే చేయలేదని. సో ప్లాంక్ చేయలేదంటే ఫైనల్గా చేయకుండా కూర్చున్నారైనా అదొకటి రీజన్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ నుంచి ఆవిడ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు సరిగ్గా బ్యాలెన్స్ చేయకుండా ఒక సైడ్ బెండ్ చేసి ఉంచారు, ఆన్ చేసి ఉంచారు అని అయి ఉండొచ్చు. సో నటరాజ్ మాస్టర్ నీతు గారు సిక్స్త్ ప్లేస్లో ఫినిష్ చేస్తుంది 25 బాండ్ క్రెడిట్స్. జాను అండ్ భాను గారికి 30 బాండ్ క్రెడిట్స్. మహేష్ అండ్ శాండ్రా గారు ఫోర్త్ పొజిషన్లో ఫినిష్ చేశారు కాబట్టి 35 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. మహేష్ ఫస్ట్ టైం ఫుల్ హ్యాపీ, అంటే అన్ని పాయింట్స్ రావడానికి ఫస్ట్ టైం అనమాట. సో శ్రీముఖి గారు కూడా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసాం, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పి పుష్ చేశారు. దాని తర్వాత శ్రీముఖి గారు వెళ్తా చూడండి, మానిటర్స్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, సీ యు ఇన్ ద లెవెల్ 3 అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఆవిడ ఉద్దేశం అర్థమైంది, ఇక్కడ ఖచ్చితంగా గొడవ అవబోతుంది, నటరాజ్ మాస్టర్ గారు గొడవ పడబోతున్నారు, మానిటర్స్ ఎవరైతే చేశారో పండగ చేసుకోండి మీరు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు, అర్థమైపోయింది కాబట్టి. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యాటర్, మామూలు ఫైర్ కాదు. నటరాజ్ మాస్టర్ గారు యు ఆర్ ద చీటర్, ఎవరిని? శివుని, నువ్వు చీటరే. నిజంగా అవసరమా అంత మాటలు ఇవన్నీ? ఎంత మనకి గేమ్లో ఏమున్నా అంతకుముందు పబ్లిక్గా యు ఆర్ ద చీటర్, శివ్ చీటర్ ఏంటి మాస్టర్ అని చెప్పి ప్రియాంక గారు వెంటనే, ప్రియాంక గారు మధ్యలో ఒకసారి నేను తన పెళ్ళాన్ని అని చెప్పి డైలాగ్ చెప్తారు సార్. అక్కడ నాకు సీజన్ 7లో ప్రియాంక గారిది ఇంకో సైడ్ ఉంటుంది, అలా ప్రియాంక గారు ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోయారు అనిపించింది. అమ్మో మామూలుగా ఉండదు ఆ ప్రియాంక గారు వస్తాయి. వెరీ రాంగ్ మాస్టర్, వెరీ రాంగ్. మీరు ఏమంటున్నారంటే మాస్టర్ గారు చీటర్ 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 అంతే, యు ఆర్ ద చీటర్ అనుకుంటా ఆయన వెళ్ళిపోతున్నారు అనుకుంటా. శివేమో నీతు మేడం అసలు ప్లాంకే చేయలేదండి, అసలు ఆవిడ వాళ్ళ నుంచి వాళ్ళ సైడ్కి ఉంచుతారు అనగానే మాస్టర్ గారు అప్పుడు నువ్వు దాన్ని ఎలా కౌంట్ చేస్తావు, అసలు దాన్ని ఎలా కౌంట్ చేస్తావు అని. ఇక్కడ 2 ఆవిడ ప్లాంక్ చేయకుండా కూర్చుండిపోయారు కదా, అప్పుడు నువ్వు అది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు అసలు ఎలా కౌంట్ చేస్తావు అంటే అసలు కౌంట్ చేయడం కాదు, అసలు డిస్క్వాలిఫై చేయాలి స్ట్రైట్ అవే. 2 ఆవిడ ప్లాంక్ చేయలేదు అంటే నుంచున్నప్పుడు ఒక సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ చేయకుండా ఒక సైడ్ పెట్టేసి ఉంచారు. ఎలా కౌంట్ చేస్తా అంటే కౌంట్ చేస్తారు మిస్టేక్ కిందే 1, 2 మిగతా అందరూ అట్లా కౌంట్ చేస్తారు, అట్టగే కౌంట్ చేస్తారు. అందుకనే కదా ఒక 80, 90 ఎందుకనే ఊరికి అవుతాయి ఎవరైనా. మాస్టర్ గారు అప్పుడు దాన్ని ఎలా కౌంట్ చేస్తాను రండి మాట్లాడదాం, నేను శివ పిలుస్తుంటే అసలు నాతో మాట్లాడద్దు. మరి ఆ మాత్రం దానికి జస్ట్ మీరు అన్నది మీరు చెప్పేసి వెళ్ళిపోతే పక్కనోడు ఏంటి వాడు తీసుకోవాలి అంతేనా? మీ ఏజ్కి మీకున్న ఎక్స్పీరియన్స్కి మీకు ఇచ్చే రెస్పెక్ట్ని మీరు ఇలా మిస్యూజ్ చేసుకునేది, ఇలాగా మాట్లాడేది మీ జూనియర్స్తో, వాళ్ళు మీకన్నా చిన్నోళ్ళు. డౌట్ ఉంది మనకి, శివ సరిగ్గా లెక్కలేదంటే దాన్ని డీల్ చేసే విధానం ఇది కాదు కదా. ఆల్రెడీ అయిపోయినాయి ఇవన్నీ, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, జడ్జెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మారాలి కదా. ఎక్కడ మనం గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడకూడదు. లాస్ట్ టైం ఏమన్నారు అందరూ వాళ్ళకి మంచిగా ఇచ్చినప్పుడు అందరూ అనిల్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అందరూ ఇట్లా చూడాలనుకుంటాం మీరు అలా ఉండని ఇట్లేదు అని చెప్పి అందరూ ఇప్పుడు మన వీళ్ళ పేరుని ఎంత పొగిడారు. ఇలా మాట్లాడితే మళ్ళీ ఎవరైనా పొగుడతారా? నాకేంటో అర్థం కాలేదు అసలు, అలా ఎందుకు చేస్తున్నారు? అంత ఫీడ్బ్యాక్లు వచ్చినాయి, అవి చేశారు, అని చేసినా కూడా మారాలి కదా, మారి కొంచెం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు జాను బాను ఉన్నారు, వాళ్ళకి మన అంజలి గారు అన్నిస్తాలు ఏమైనా మాట్లాడారా? వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నాయి? ఓపెన్ గొడవలు ఏమనలేదు, సైలెంట్గా నుంచున్నాడు సైడ్, అదే మాట అంటాడు తర్వాత.
వెంటనే ప్రియాంక గారు ఇలా మాట్లాడద్దు మాస్టర్ అయ్యండి శివ అసలు చేయలేదండి అసలు చేయలేదండి ప్రియాంక గారు నువ్వు వచ్చావు అని అనుకున్నాను. నువ్వు వస్తేనే అనుకున్నారంట అలా అయిందని చెప్పి సో మా నీతు మాస్టర్ గారు చెప్పారు, మరి అప్పుడే చెప్పాల్సింది మీరు మేము వద్దని చెప్పి అనగానే సరే పద నువ్వు అంటే నేను అంత కౌంట్ చేశాను అంతే. చీటర్ అని ఎట్లా అంటారు వీళ్ళట్టు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు, నన్ను ఎట్లా అంటారు అది అని చెప్తాను. నటరాజ్ మాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరిని గెలవాలని కోరుకో అదే నీ బాధ అని. ఆయన కోరుకునేది ఏంటి? ఎవరొకరు గెలుస్తారు ఈ టాస్క్లో? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ ఓటమికి వీళ్ళ ఓటమికి ఎప్పుడు రీజన్స్ ఎత్తుకుంటూ ఉంటారు. వీళ్ళ ఓటమికి వాళ్ళని రీజన్గా పెట్టుకున్నారు. అంతకుముందు కూడా అంత లాక్స్ దాంట్లో కూడా వీళ్ళ ఓటమికి వాళ్ళే రీజన్. ప్రతిదానికి ఎవరో ఒకరు రీజన్ ఉంటారు. అంతేగాని మన వల్ల కాలేదు, మనం తప్పు ఆడాం, మనం ఫౌల్ చేసాం ఏమీ లేదు అసలు. నటరాజ్ 98 ఎవడన్నా వేస్తాడా, 98 ఎవడన్నా చేస్తాడా అనుకుంటా అయిపోయింది. వీళ్ళు బయట మాట్లాడుకున్నారు. ప్రియాంక గారు చీటర్ అంటారేంటక్క అని చెప్పి ఒక ఫుల్ ఆన్ అగ్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆవిడ. ఎవరితో అంజలి గారితో అంటున్నారన్నమాట. వాట్ ఈస్ చీటర్? ఓడిపోతే అంతేనా? గేమ్ పరంగా చూసుకోవాలి కానీ మీరు కింద పడ్డారు చెప్పారు లక్కేసారు ఫౌల్స్ అయ్యి అని చెప్తే అంజలి గారు ఏమో మాట్లాడదాం అంటే ప్రియాంక గారు వీ విల్ నాట్ గో టు దెమ్, నువ్వు కూర్చో, కామ్ డౌన్, సిట్, లెట్ దమ్ గమ్, వాళ్ళు రాని వాళ్ళు వచ్చి మాట్లాడి నువ్వు కూర్చో శివ అని చెప్పి కూర్చోబెట్టి అగ్రెషన్ మోడ్లో గట్టిగా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ లోపలేమో అసలు తట్టుకోలేడు, అసలు తట్టుకోలేడు. ఒక మనిషి ముందుకు వెళితే పోటీ వస్తాడు అని చెప్పి క్లారిటీగా వచ్చి నుంచున్నాడు. మీతోనే ఎందుకు? ఇక్కడ ఎవరో ఒకరు ముందుకు వెళ్ళాల్సిందే, ఎవరో ఒకరు బాటంలో ఉండాల్సిందే. ఎవరైనా ప్రియాంక శివతో ఇంకొక ఇద్దరు వచ్చి బాటంలో ఉండాల్సిందే కదా. నుంచున్నాడు. ఎవ్రీ పాయింట్ కౌంట్ చెప్తున్నప్పుడే అనుకున్నా కావాలని చేస్తున్నాడని. ఎవ్రీ పాయింట్ కౌంట్ చేస్తున్నప్పుడే అనుకున్నారంట. మరి ఎవ్రీ పాయింట్ కౌంట్ చేయాలి కదా మాస్టర్. మీరు చెయ్యొద్దు అంటున్నారా? మీరు నీతిగా ఉండొద్దు, నిజాయితీగా చేయొద్దు అంటున్నారా? ఎవ్రీ పాయింట్ కౌంట్ చేయాలి కదా. సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పక్కన మానిటర్స్ చేయలేదు అనుకోండి, మీకు అనిపిస్తుంది అనుకోండి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరు ఎందుకు చేయలేదని చేస్తున్న వాళ్ళు క్వశ్చన్ చేయాలి. రాంగ్గా చేసి అని చెప్పి చేయటం రాంగ్. అది ఎవ్రీ పాయింట్ ఇదే ఈ మాటలో నాకు అనిపించింది. తెలుసు వీళ్ళు చేసి తప్పులు ఉన్నాయని చెప్పి బట్ కౌంట్ చేయకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో సైడ్ జాను గారేమో ప్రియాంక గారితో ఇట్స్ ఓకే ప్రియాంక కోపంలో ఆయన మాట్లాడుతున్నాడు అంటే కోపంలో అయితే మాత్రం అట్లా మాట్లాడతారా అని చెప్పి కోపంలో అలా మాట్లాడతారేంటి అంటే పక్కన బాను ఏదో అంటున్నాడు అంటే శివ్ వెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి సో శివ్ ఇంకెళ్ళిపోదాం అంటున్నాడు అని చెప్పి ప్రియాంక గారేమో ఊరుకుంటా అనుకుంటున్నారా? రెండీ మాట్లాడదాం, నిజాయితీగా మాట్లాడండి, నిజాయితీగా గెలవండి. ఇట్స్ ఎ బిగ్ ట్యాగ్ అన్న. పక్కన పవన్ గారు చెప్తున్నమాట బిగ్ ట్యాగ్ అన్న. మా ఆయన్ని చీటర్ అంటే నేను ఊరుకుంటానా అని చెప్తే నాకు అప్పుడు అనిపించింది సీతం చవన్ ప్రియాంక గారు పోతున్నారు, లైట్గా వస్తున్నారు, గట్టిగా దిబిడి అవుతుంది అని చెప్పి. కానీ ప్రియాంక గారు ఎల్డర్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో అంత అగ్రెషన్కి వెళ్ళా కూడా పాయింట్ ఆఫ్ టైం తర్వాత వదిలేస్తారు ఎందుకులే అని చెప్పి. నెక్స్ట్ ప్రియాంక గారు మమ్మల్ని లక్కగా భావిస్తారేంటి? అది కట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళని లక్క పని మీరు వచ్చారంటే మేము ఓడిపోతాం అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇది వరి బాగుంది. మమ్మల్ని లక్కగా భావిస్తారంటే భాను గారు వచ్చారు. ఆయన అంతే, గెలిస్తే ఒకలా మాట్లాడతాడు, ఓడిపోతేనే ఇట్లా మాట్లాడతాడు, గెలిస్తే అట్లా మాట్లాడతాడు. ఆయన అంతే. నేను ఫేస్ చేసినవి అన్నీ. సో నేను స్టేట్మెంట్స్ పాస్ చేయడం లేదు, పెట్టాల్సిన పాయింట్ పెట్టేశాడు. ఈ స్టేట్మెంట్ అయితే ఏంటి, క్వశ్చన్ మార్క్ అయితే ఏంటి, స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. కానీ పక్క నుంచి కళ్యాణ్ అట్లా అనొద్దు, అదే చీటర్ అట్లా అనకూడదు అని చెప్పి కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్క నువ్వు నాకు 85 ఇచ్చావు, నేను అడిగాను వచ్చి అంజలి గారితో అంటాడు. పాయింటే కదా. సో ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఉంది. 85 అంటే ఎక్కువే, మళ్ళీ 85 పాయింట్స్ ఇచ్చావు, 85 ఫాల్స్ అన్నావు. నేను అడగలా ఎందుకంటే ఇట్స్ ఓకే నువ్వు కరెక్ట్ కౌంట్ చేసావు అనుకుంటాను అని చెప్పి. కళ్యాణ్ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది గేమ్, ఒకసారి ఒకళ్ళు అవుతారు ఒకసారి అవుతారు, అలా అనకూడదు అని చెప్తున్నాడు. సో ఇంకోసారి మాట్లాడతాను అనమాట. దాని తర్వాత నీతు మాస్టర్ గారు లోపల నీతు గారు ఏడుస్తున్నారు. నీతు మాస్టర్ గారు ఏడుస్తున్నారు ఏంటంటే ఓడిపోయాను కాదు పాపని కలుద్దామని చెప్పి. సో నేను ఉండలేకపోతున్నా, మిస్ అవుతున్నా పాపని అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ అవ్వలేరు కదా గోల్డెన్ కపుల్. సో దానికోసం వాడు బాధపడుతున్నారు. నటరాజ్ గారు నేను కూడా నాకు కూడా అలాగే ఉంది, నేను దాచుకుంటాను అంతే, నీకు తెలుసు. సో అంటే నీతి ఈసారి కూడా మన పాపను చూడలేము అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఒకవేళ వీళ్ళు గోల్డెన్ కప్లో అయితే పాపను కల్పిస్తామని వీళ్ళు చెప్పారా? అంటే మనుషులు ఎంట్రీ ఉంటుందా? ఇది బిగ్ బాస్ లాగా వీళ్ళు కూడా ఫ్యామిలీ వీకిల్ లాంటివి ఉంటే ఫ్యామిలీస్ వస్తాయని అనుకుంటున్నారా? లేదంటే గోల్డెన్ కప్లో అయితే ఫ్యామిలీని తీసుకొస్తారా? లేదంటే టీవీలో వాసింది గారికి వేసినట్టు వేస్తారేమో అనుకుంటున్నారేమో. లేదంటే ఇంకోటి కూడా అయ్యి ఉండొచ్చు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు డేట్ అని చెప్పి వీళ్ళు ఏమో అడుగుతున్నారేమో. లాస్ట్ టైం వీళ్ళు గుడికి వెళ్ళారు కదా, వీళ్ళ చాయిస్ ఏమో మరి మనకు చూపించలేదే తెలియదు. నటరాజ్ మాస్టర్ గారు నేనేమన్నానంటే నేను కూడా లూజ్ అవ్వను. సో లూజ్ అవ్వలేదు, మనం నేను లెక్క పెట్టుకున్నా ఒక 25 లేదంటే 30 ఉంటాయి నావి, అంతకుమించి అయ్యి ఉండవంటే. నీతు గారు నేను ప్లాంక్ తప్పు చేసి ఉంటాను కానీ కిందకి దిగలేదు అన్నారు. ఎస్, ప్లాంక్ తప్పు చేయటమే ఇక్కడ ఫౌలు, కిందకి దిగితే రీస్టార్ట్. డిఫరెన్స్ అదే. మీరు ప్లాంక్ నుంచి దిగిపోతే డైరెక్ట్ రీస్టార్ట్, ప్లాంక్ తప్పు చేస్తే ఫౌలు. ఇది కనుక కరెక్ట్గా వీళ్ళు క్యాప్చర్ చేస్తే వీకెండ్లో వీడియోస్ వేసి చూపించండి క్లియర్గా. ఏమైనా ఎడిటింగ్ ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ అయిపోయిందని తెలుసు, ఎడిటింగ్లో కొద్దిగా మార్చి ఏమైనా ఫుటేజ్ ఉంటే అది వేసి యాడ్ చేసి చూపించండి వీడియోస్.
ఎప్పుడైనా వీకెండ్ ఎపిసోడ్ జడ్జెస్ ముందు ఆ వీడియోస్ ప్లే చేస్తేనే అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్స్కి అర్థమైంది, జడ్జెస్కి ఇంకా బాగా అర్థమైంది, ఆడియన్స్ కిక్ వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది ఏ పాయింట్ రైస్ చేస్తున్నారని చెప్పి. ఊరికి నెట్ట కార్డు పట్టుకొని అక్కడ ఉన్న పాయింట్లు 4 చదివి చెప్తే ఏం అర్థమవుతుంది ఇందులో? ఏంటో అదేనా రివ్యూ ఇస్తున్నారా, అనాలిసిస్ చేస్తున్నారా? జడ్జెస్ కదా, ఫీడ్బ్యాక్స్ కదా. సో ప్రాపర్గా విత్ ప్రూఫ్స్ విత్ వీడియోస్ చూపిస్తే చాలా బాగుంటుంది. శివ వెంటనే గెలిస్తే ఒకలాగా, గెలకపోతే ఒకలాగా. సో మళ్ళీ వేరే వాళ్ళని ఆయన జడ్జి చేస్తానంటాడు, నేను అందరినీ అబ్జర్వ్ చేస్తానంటున్నాడు. అని చెప్పి ఆయన ట్యాంజెంట్లో కానీ వెళ్ళిపోయారు. భానుగారు ఏమో మమ్మల్ని కూడా బచ్చా అన్నారు, అంతెందుకు జానీని మూసుకొని కూర్చున్నారు, సర్కిల్ ఆఫ్ లవ్లోనే అన్నారు, ఎక్కడో కాదు ఆయన, అంతే ఆయన మాటలు చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత నటరాజ మాస్టర్ గారు వచ్చారన్నమాట. బయటకు వచ్చారు, నేను మాట్లాడతానని చెప్పి చెప్పి నేను నోరు జారనని చెప్పి వచ్చారు. వచ్చి ఏం చేశారు, మాస్టర్ శివ అన్నాడు. శివ అంటే మాస్టర్ అక్కడ 1 2 3 కొడుతూనే ఉన్నారు. అంటే నీతు గారు ప్లాంక్ ఎక్కిన తర్వాత టపక్ 1 2 టచ్ అవుతానే ఉందని ఆయన ఉద్దేశం. టచ్ అవుతానే ఉంది, ప్లాంక్ చేయలేదు అంటే ప్లాంక్ అసలు బ్యాలెన్స్ చేయలేదు, కింద కొడతానే ఉన్నారు. అంటే నటరాజ మాస్టర్ గారు, నువ్వు ఒక గ్రేట్ పర్సన్, నువ్వు సరేనా, గెలిపించడానికి వచ్చానా, నన్ను గెలిపించడానికి వచ్చిన మహానుభావుడి నువ్వు, సారీ మాదే తప్పు, నువ్వు గొప్పోడివి, నాది తప్పు, నాకు వచ్చి గేమ్ చెప్తుంటే నాకు గెలిపించడానికి వచ్చానా యోధుల్లా కనిపించావు. ఈయనకి ముందు చెప్తారు కదా టాస్క్లో, ఇలా అన్న అలానే నాకు ఒక యోధుల్లా కనిపించావు, నా దగ్గరకు వచ్చి నుంచుంటే గెలిపించడానికి వచ్చావని చెప్పి నేను సంతోషపడ్డా. ఈ మాటలోనే ఓకే, మన శివ వచ్చాడని నన్ను గెలిపించడానికి వచ్చాడేమో, మన ఏదైనా 4-5 మిస్టేక్స్ చేసినా ఒక మిస్టేక్ కింద కౌంట్ చేస్తాడేమో అని చెప్పి ఉద్దేశం. ఇది రాంగ్ థాట్ ప్రాసెస్ రాంగ్. మనిషి మారచ్చు, మారబోవచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, బేసిక్ థాట్ ప్రాసెస్ రాంగ్. టాస్క్ విషయంలో చెప్తున్నా, ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఈ విషయాల్లో చెప్తున్నా, వేరే విషయాల్లో కాదు. నేనే తప్పు చేశా, నాదే తప్పు అన్నాను. ప్రియాంక మాస్టర్ ఏంటి మీరు ఇలాగా, మీరే తప్పు, ఏం మాట్లాడుతున్నారు, ఇంత వెటకారంగా మాట్లాడద్దు మాస్టర్, క్లియర్గా వెటకారంగా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. శివ కూడా ఏంటి మాస్టర్ చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడద్దు అంటే, లేదు యూఆర్ ఎ గ్రేట్ పర్సన్, ఐఎమ్ వెరీ సారీ, మమ్మల్ని మేమే గమనించుకోలేదని చెప్పి, నా సక్సెస్ని కూడా సంతోషపడే పర్సన్ వచ్చాడని చెప్పి నేను గుర్తించలేదు, నాదే తప్పు అది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎటకారంగా మాట్లాడుతున్నారు. వీకెండ్లో నాకు తెలిసి అనిల్ గారు కూడా ఇంతే ఎటకారంగా నటరాజ మాస్టర్ గారిని రివర్స్లో వేసుకుంటారు అనుకుంటున్నా. అయ్యో మీరు గ్రేట్, మీరు సూపర్ అని చెప్పి, ఏంటి నువ్వు ఇలా మాట్లాడకుండా మాస్టర్ ఎట్లా మాట్లాడారు అదే వెటకారంతో అనిల్ గారు మాట్లాడతారు అనుకుంటున్నా. లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారు ఏదని చెప్పి. నీతి గారు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. నాది తప్పండి శివ గారు, ఇంకా ఎక్కువ ఉంటాయి తప్పితే నేను చెక్కేసి తక్కువ ఉండవు, ఇంకా ఎక్కువ 130 అలా అయ్యి ఉంటాయి అని చెప్తే పక్కన ప్రియాంక గారు మరి అలాంటి బ్యాడ్ వచ్చేస్తుంది, 130 అయితే 98 ఎక్కేసామని, అలా అనకు 90 98 అని చెప్పి ఆవిడ మాట అన్నారు. డన్ అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. మధ్య సరే ఏమన్నారంటే ఇంకా ఎక్కువ ఉంటే కానీ తక్కువ అంటే నటరాజ మాస్టర్ సరే హ్యాపీ కదా నువ్వు అన్నారు. నేను ఎందుకు హ్యాపీగా ఉంటానండి, మీరు ఎక్కువ ఫాలో చేస్తే డన్ అని చెప్పి వెళ్ళిపోయారు. మాస్టర్ గారు ఓటమికి వాళ్ళని నిందించి మేము ఓడిపోతే వాళ్ళు నవ్వుతారు అనుకోవటం, అసలు ఎవరో ఒకళ్ళు ఆ పొజిషన్లో మాస్టర్ గారి పొజిషన్లో రావాల్సిందే. ఒక మాస్టర్ గారికి ఆ ఛాన్స్ ఉందంటే కాదు కదా, ఒకవేళ శివు ప్లాన్ చేసి మాస్టర్ గారిని అక్కడ నుంచోబెట్టాడు అంటే మాస్టర్ గారు పొజిషన్ వస్తారు, ఆ మాస్టర్ గారు లేకపోతే జానుబాను వస్తారు, జానుబాను లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, ఎవరో ఒకళ్ళు అక్కడ రావాల్సిందే ఆ పొజిషన్కి, ఆ బాటంలో ఉండాల్సిందే. నెక్స్ట్ నటరాజ మాస్టర్ గారు పవన్ అటు వెళ్ళిపోయారు అన్నమాట. నటరాజ మాస్టర్, పవన్, అంజలి వీళ్ళందరూ కూర్చున్నారు. నటరాజ మాస్టర్ గారు వెళ్తున్నప్పుడు దారిలోనే పవన్ ఏమంటారంటే, మచ్చా నీది గేమ్ వచ్చినా నేను రాను సరేనా, నువ్వు న్యాయంగా లెక్క పెడతావు అనుకున్నా, నువ్వు పక్కకి వెళ్ళిపోయావు అంటే ఆయన వచ్చి ఆయనది మానిటర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారని చెప్పనమాట. ఐఎమ్ సో సాడ్ బట్ నో ప్రాబ్లం, న్యాయంగా చూసేవాళ్ళే కావాలి, నువ్వు న్యాయంగా చూసేవాడు అని చెప్పి. అంటే ఆయన వచ్చి లెక్కెత్తే మనం పరంపరం కాబట్టి మనం ఫ్రెండ్స్ కాబట్టి ఇలా ముసిగేసేసి ఒక 80 చేసినా 30 40 50 వేసేస్తే మనం గెలిచేవాళ్ళం కదా అని ఆయన అది. అందుకే నా పవన్ పక్కకి వెళ్ళిపోయారు. మంచి పని చేశారు పవన్, లేని తెచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఫౌల్స్ లెక్కేలాగా ఇటు ఫౌల్స్ లెక్కేయకుండా ఉండే బయట నుంచి మనం ఏదో ఒకటని లెక్కేసి ఆయన చేత అనిపించుకొని బెస్ట్ దూరంగా ఉండటం సరిపోయింది. నెక్స్ట్ అంజలి గారు, ఆయన అసలు అడిగావు శివుని, నువ్వెందుకు మాకు వద్దని చెప్పి అడిగావంటే, ఆయన వచ్చి నుంచుంటే నేనేం చేయాలంటే మొహమాట పడద్దనే కదా చెప్పారు, మీకు 2 సార్లు చెప్పారు, మళ్ళీ ఎందుకు మొహమాట పడ్డారు అయ్యి అని చెప్తుంటే వీళ్ళు మొహమాట పడలేదు. అక్కడ ఏమైందంటే ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని శివు చెప్పినప్పుడు ఓకే శివు ఇలా చెప్తున్నాడంటే శివు మనకి హెల్ప్ చేస్తాడేమో, శివు మనకి తక్కువ ఫౌల్స్ లెక్కేస్తాడేమో అనుకొని ఆ విధంగా ఆలోచించి యాక్సెప్ట్ చేస్తారు. మొహమాటం కాదు, ఇంకోటి కాదు, అలా గేమ్ ప్లాన్ అది. శివు అలా చెప్తుంటే వాళ్ళకి సలహాలు ఇస్తా ఉంటే శివు కూడా శివుని ఎంత వచ్చారంటే ఓకే శివు మనకి సలహాలు కూడా ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఆలోచించారు వాళ్ళు. అంతే చెప్తే ఇందులో ఇంకోటి లేదు. నీతి గారు కూడా చెప్పారు అనమాట, సిద్ధు వస్తుంటే లేదు నేను లెక్క పెడతా అని చెప్పి వచ్చి నుంచున్నాడంటే అయినా సరే మీరు చెప్పాలి కదా, మీకు లేనప్పుడు మీరు చెప్పాలి కదా అంటే వాళ్ళు చెప్పలేదు అనగానే సిద్ధు వచ్చి టంగ్ స్లిప్ అవ్వద్దు అంటే కోపంలో మీరు వదిలేస్తున్నారు అనగానే నటన లేదు, నా గేమ్లో చీటింగ్ జరిగింది, నేను చీటర్ అన్నా అంతే అనుకుంటా. నీతి గారు తప్పెందుకు, చీటింగ్ అనే కదా చెప్పాం కదా అంటే అంజలి గారు చీటింగ్ అయింది వేరు, చీటర్ అంటాం వేరు అనగా నటరాజు గారు నా విషయంలో
చీటింగ్ చేశాడు, నాకు అంతంత ఇంగ్లీష్ రాదమ్మా అనగా నీతి గారు అంతే ఫినిష్, కవర్ అయిపోయింది అన్నట్టు ఉంది. అంతే ఫినిష్ అన్నారు ఆవిడ. కవర్ చేసేసాం అమ్మయ్యా అని చెప్పి. చీటింగ్ చేశారు అంటే ఏంటి, చీటర్ అంటే ఏంటి, ఏదైనా సరే మీకున్న పదాలు ముందు ఏమున్నా సరే వెనక నుంచి శివు కావాలనే చేశాడు, శివు మాకు డ్రాన్ చేశాడు, కరెక్ట్గా చేయలేదు అన్న భావనలే కదా ముందు పదం ఏం పెట్టినా. ఇంటెన్షన్స్ అయితే అయ్యే కదా. ఇంకా బయట పదాల కోసం మనకు కవరింగ్ అయిపోయింది అన్న విధంగా దానికి మసిపూసి మారేడుగా చేయడం అంటారు సార్. నాకు ఇంగ్లీష్ రాదు అయిపోయింది, వెంటనే నితిగా అంతే డన్ డస్టెడ్. జడ్జెస్ నిజంగా భయపెడితే, నిజంగా అమాయకులు ఎర్రి వాళ్ళు అయితే మనల్ని ఈ వీకెండ్ ఇంక పిచ్చోళ్ళని చేస్తారు. అదర్వైజ్ దీన్ని గట్టిగా అడుగుతారు. లేదు భయపడ్డారు, ఇంత ముందులో భయపడ్డారు అంటే లైట్ తీసుకోవటం, ఎంగేజ్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ లోపల మహేష్ అండ్ శాంత గారు అంటే లెట్స్ సెలబ్రేట్ 35. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఎవరేం చెప్పినా వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకొని కొన్ని పాయింట్లు తెచ్చుకున్నారు. 35 అసలు నేను లాస్ట్ కూడా చేసేవాడిని, మనం గోల్డెన్ కప్పులు కొట్టండి, మనం కొట్టే మా ప్యారడైస్కి వెళ్ళే వాళ్ళం అంటారా అని చెప్పి శాంత గారు అడుగుతారు. ఎందుకు వెళ్ళాం, నువ్వే కొద్దిగా నమ్మట్లేదు. నేను ఎందుకు నమ్మట్లేదమ్మా, నేను 1000% నమ్ముతున్నా, అందుకనే కదా నేను పాత మహేష్ని బయట తీయమన్నాను అని చెప్పి ఆవిడ కొద్దిగా శాండ్రా గారు పుష్ చేసి ఒకటి తెచ్చుంటే కనుక ఫస్ట్ అంత చాలాసేపు టైం అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఫైనల్ ఆడేవాళ్ళు, ఏదో ఒకటి చేసి టాప్ 3లో ఉండేవాళ్ళు. కొద్దిగా అక్కడ మిస్ అయిపోయింది. సర్లే ఎందుకు ఫైట్, ఎంజాయ్ చేయండి అని అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ ఉన్నప్పుడు సిద్ధు సోనియా అందరూ వచ్చారు. రంగయ్య అని చెప్పి అన్నారు, వెళ్ళి కాఫీ కావాలనగానే చెప్పండి మేడం, రాజీవ్ గారు చెప్పండి అని చెప్పి ఆయన అనగానే అందరూ చప్పట్లు. భజన భజన మాత్రం మనం తగ్గకూడదు. భజన భజన. ఎవరు అక్కడ ఉన్నారు, కళ్యాణ్ వాసంతి గారు సిద్ధు సోనియా ఉన్నట్టున్నారు. భజన అమ్మో చప్పట్లు కొట్టేసేది. మాస్టర్ గారు ఇచ్చేసారు, ఏ లేవు ఇంకా. సర్లేండి. నూకరాజు తీసుకెళ్ళి నీతి గారిని కూర్చోబెట్టి చాలా మంచిగా చెప్తాడు. తర్వాత మాట్లాడండి అంటే, లేదు టైం లేదు, ఇప్పుడు టైం కుదరదంటే టైం తీసుకున్నాను సార్, తర్వాతనే మాట్లాడండి. ఎందుకంటే మన నోటి నుంచి మాటలు వచ్చాయి, ఆర్గ్యుమెంట్ వేరే, మాటలు వదిలేయటం ఇలాంటి మాటలు వేరే. మీకు కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అని వీకెండ్ అంటే అందరూ చేతి తెచ్చుతారు. ముందే చెప్పేస్తాను, మనం ముందే క్లియర్ చేసేయాలి. మళ్ళీ మీరు తప్పు కానీ కొద్దినైతే చేస్తా మీరు చేసింది రాంగ్. సో అంటే నీతి గారు చీటర్కి తేడా తెలియదానికి నేను ఈ విషయంలో అపాలజీ చెప్తాలే అని చెప్పారు. దాని తర్వాత జాను గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. భాను గారు అనమాట. జాను తింటది, వస్తుంది, పోతుంది, గోల్డెన్ కప్పులు అయ్యింది అన్నప్పుడు నాకు బాధ కలగదా. ఈ విషయంలో నేను జాను గారిని తప్పు పట్టను. ఎవరు మీరు కింద కొంచెం ఎన్ని కామెంట్లు చేసినా ఆవిడికి అది బాధే. ఎందుకంటే కష్టపడి వాళ్ళు గెలుచుకున్నారు, ఏదో ఫ్రీగా ఇచ్చేశారు అన్నట్టు. దట్టు వాళ్ళు గోల్డెన్ కప్పులు అయిన రోజు స్టేజ్ మీద అందరి ముందు వీళ్ళు బాటంలోకి వచ్చి ఆవిడ నన్ను మాట్లాడినప్పుడు ఆవిడ బాధపడతారు. బాధపడిన ఆవిడ మాట్లాడాలో వద్దన్నది ఆవిడ ఇష్టమే, మనం పుష్ చేయలేం. కుటుంబం, అన్నగారి కుటుంబం మీరు మాట్లాడాల్సిందే అంటే లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోవటం వల్ల నష్టం జరిగేది కూడా వాళ్ళకే. రేపు నీతి నటరాజ మాస్టర్ గారు ఓటేస్తారంటే ఓటేరు వాళ్ళ బాటంలో నుంచి ఉంటే వాళ్ళు కష్టపడి కొట్టుకోవాల్సిందే. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో ఇందులో నష్టపోయేది వాళ్ళే, మనకేం కాదు కదా. అండ్ మన ఓటింగ్ అంతా ఫైనల్కే కానీ ఇప్పుడు కూడా కాదు కదా. సో అది ఆవిడ చాయిస్ కంప్లీట్గా నన్ను అడిగితే బాగా చేస్తుంది కదా. సో ముందు వరకు బాగానే ఉన్నాను నేను అక్కతో. అయిన తర్వాత కదా నేను మాట్లాడటం మానేసి అంటే బాగానే ఏం చెప్తానంటే అదే చెప్పు. సో నువ్వు ఇద్దరితో తప్పితే మిగతా అందరితో బాగా మాట్లాడుతున్నావు. పాయింట్ ఏం చెప్తున్నాడంటే నిన్ను ఎవరైనా అయితే నువ్వు ఏడు చేస్తున్నావు, నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే ఏడకు. అనిల్ గారు కూడా అదే చెప్పింది, నువ్వు ఏడకు, నీ దగ్గర ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్స్ చెప్పి మాట్లాడు, డిపెండ్ చేసుకో అని చెప్పారనమాట. నా వీక్నెస్ అయిపోతుంది ఆడవటం అంటే లేదు, ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడని చెప్పారు. ఈసారి ఆడకుండా అన్ని విని అర్థం చేసుకొని కరెక్ట్ పాయింట్స్ చెప్పు అని చెప్పారు. ఎందుకంటే సర్కిల్ ఆఫ్ లో వాళ్ళకి రేపే 3 రోజులకి 4 రోజులకి సర్కిల్ ఆఫ్ లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మనకు వారంకి ఒకసారి జరుగుతున్నట్టు చూపిస్తారు అంతే. వాళ్ళకి రేపే థెరపీలు, డేట్లు, నెక్స్ట్ ఈవినింగ్ అయ్యాక ఈ సర్కిల్ ఆఫ్లో మిడ్ నైట్ దాకా 2 ఎపిసోడ్లు అన్నీ ఒకే రోజు అవుతాయి వాళ్ళకి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు అగ్నిపర్వతం మీద నీళ్ళు వేశారు. మాస్టర్ గారు రైటర్ అయితే మాత్రం కొన్ని సినిమాలకి ఖచ్చితంగా రాయొచ్చు. కొన్ని పక్కన సోని అగ్నిగుండం బయటకు వచ్చేసిందిగా, కూల్ అయిపోండి, లావా బయటకు వచ్చేది కూల్ అయిపోయింది అని చెప్పి నిప్పుతోనే అసలుగా వాడుతున్నాను నువ్వు అన్న డైలాగ్ గుర్తొస్తాను నాకు వెనక నుంచి. నెక్స్ట్ శివుగ్ గారు వచ్చారు. తరిగీట తత్తే లాస్ట్ రౌండ్ అనమాట. వచ్చి ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అంటే వెంటనే నోకరాజు నాట్ ఫైన్ అంటే ఏంటి తాళ్ళు ఏంటి ఏంటి రా సెటప్ ఏమో భయం వేసింది నాకు. అంత హైట్లో అంత ఇదిలో అసలు టాస్క్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకి స్పేస్ ఉంది అక్కడ. ఆ స్పేస్ కాదు, ఒరిజినల్ ల్యాండ్ స్పేస్. ఆ ల్యాండ్ స్పేస్ ఉంది, త్రివిక్రమ్ గారి స్పేస్ కాదు, ల్యాండ్ స్పేస్ ఉంది. స్పేస్ ఉంది కాబట్టి దాన్ని వాడుతున్నారు. ఉండాలి. బిగ్ బాస్ ఎట్టిగానే తీసేసి వేరే తెచ్చుకుని కొంచెం మంచిగా స్పేస్ కట్టండి అయ్యా. కానీ ఒక్కటి మిస్ అవుతుంది, ఇందాక ఒకటి చెప్దాను కూడా మర్చిపోయా. ఈ టాస్క్ లేట్ అయినా క్లారిటీ చూపించే విధానంలో క్లారిటీ మిస్ అవుతుంది. ఆ స్విమ్మింగ్ దాంట్లో కూడా క్లారిటీ మిస్ అవుతుంది. ఎవరు వెళ్తున్నాను ఎవరు వెళ్తున్నాను ఫోకస్డ్గా చూడాల్సి వస్తుంది. బిగ్ బాస్లో టాస్క్లా ఉండట్లా, అది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, కవరేజ్ అనేది మిస్ అవుతుంది. కానీ వీళ్ళు పెడతాను టాస్కులు వామ్మో, ఆ తాళ్ళు కింద అంత డౌట్ చేశారు ఏంద్రా అనిపించింది.
సో లెవెల్ 3 టాస్క్ వచ్చేవాడికి పిరమిడ్ ఆఫ్ లవ్ ఏం లేదు. సో 2 తాళ్ళు ఉన్నాయి, లవ్ సింబల్స్ ఉన్నాయి, హస్బెండ్ అదే పార్ట్నర్ ఒకళ్ళేమో ఒక సైడ్ ఇంకో సైడ్ తాళిల మీద డింగిజక అని సర్కస్ చేసుకుంటా ఓ లవ్ అనే దాన్ని ఇద్దరు చేతులతో పట్టుకుంటా తీసుకొచ్చి అలా 2 ఒకటి చెప్పిన ఒక పిరమిడ్ బిల్డ్ చేయాలి. మధ్యలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక ఏదో కట్టారు బ్యాడ్జెస్, అవి అందులోంచి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది అనమాట, జిక్ అని కొంచెం కొద్దిగా పెంచుకుంటూ పోతారు, అది ట్విస్ట్. సో అది ఒకవేళ దానివల్ల కనుక వీళ్ళు లవ్ సింబల్ వదిలేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేయాలి, పడిపోయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి రీస్టార్ట్ చేయాలి. ఏదైనా సరే ఇంటినప్పుడే భయం వేసింది, ఏంద్రా ఇది ఎంత ఉంది, ఎవరు చేస్తాడు, ఒకటని చేస్తారా చేయరా అని చెప్పి నాకు భయం పట్టుకుంది. సో నెక్స్ట్ ఎవరు చేస్తారు, ఎవరు ఫస్ట్ చేయాలి, ఎవరు సెకండ్ చేయాలి, ఒక్కొక్కరు ఆడాలంటే గోల్డెన్ కప్పులు డిసైడ్ చేస్తారు అనగానే ఇందాక ఎవరు ఏ రేషియోలో వచ్చారో, ఇందాక ఏ పొజిషన్లో వచ్చారో ఏ పొజిషన్ సింపుల్గా చెప్పేశారు. సో అభిమానికి వాళ్ళు ఫస్ట్, నోకరాజు వాళ్ళు సెకండ్, వాసంతి కళ్యాణ్ వాళ్ళు థర్డ్. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే షిముఖ్ గారు మిగతా ఇద్దరిని గెట్ అవుట్ ఇంటూ మ్యాన్షన్ అని చెప్పి లోపల పంపించేశారు. ఇందాక పంపించవచ్చు కదా, ఒకసారి పంపిస్తున్నారు ఒకసారి పంపించట్లేదు, నష్టం అయిపోయింది, అది బాధ అయిపోతుంది నాకు. పంపించారు. సో అభిమానికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఒక స్ట్రాటజీ అనుకున్నారు అనమాట, ఏంటంటే బయట ఎట్లాగైతే ఈ సర్కస్ చేసే వాళ్ళు ఇట్లా 2 ఫింగర్స్ మధ్యలో టోస్ మధ్యలో తాడిని పెట్టుకొని నడుస్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు, సేమ్ అదే దాంట్లో వెళ్దాం, అదే మనకి గ్రిప్ దొరికిద్దని అనుకున్నారు. వాళ్ళు అదే దాంతో వెళ్ళారు, కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు, స్లోగా వెళ్ళారు. వీళ్ళు స్పీడ్గా హరిగా చేయలేదన్నమాట. నాకు అక్కడ ఇది అనిపించింది, కొద్దిగా స్పీడ్గా చేయాల్సిందేమో ఇది అని చెప్పి. సో స్పీడ్గా చేస్తుంటే బాగుండేది, కొంచెం ఆ టేబుల్ పెట్టేటప్పుడు కొంచెం స్లో అయింది, బట్ బాగా ఆడారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ముగ్గురు పేర్స్లో ఎక్కడో పాయింట్ చెప్తాను, అభిమానిక అండ్ ఆమీర్కి అడ్వాంటేజ్, నోకరాజు అండ్ ఆశయ గారికి కూడా అడ్వాంటేజ్, కళ్యాణ్కి కూడా అడ్వాంటేజ్. ఒక్క అడ్వాంటేజ్ లేనిది ఎవరికంటే వాసంతి గారికి, అంటే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు నోకరాజు ఆశ చాలా యంగ్, వాళ్ళకి చాలా అంటే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు కాబట్టి చాలా అంటే ఏం చెప్పాలి అంటే మనలాగా కష్టపడి పనులు చేస్తారు ఇస్తారా, అలా రాటి తెలిపోయినాయి వాళ్ళు. సో వాళ్ళకి కొంచెం యూత్ ఇద్దరు ఒకే దాంట్లో ఫోకస్డ్గా ఫస్ట్ నుంచి అలా ఉన్నారుగా వెళ్ళిపోతారు. వీళ్ళేమో యోగాలు చేసి వీళ్ళు, వేరే కళ్యాణ్ జిమ్ము చేసి కళ్యాణ్. వాసంతి గారు నాకు అంత ఎప్పుడూ డెలికేట్గా అనిపిస్తారు పర్సనాలిటీ. నేను బిగ్ బాస్లో చూసింది కూడా ఏంటంటే అంత రఫ్ అండ్ టఫ్ పర్సనాలిటీ కాదు, ఇప్పుడు ఆశలాగా రఫ్ అండ్ టఫ్గా అలా ఉండరు. సో కొంచెం డెలికేట్గా అనిపిస్తారు, పైగా యోగాలాగా అంత బ్యాలెన్స్డ్గా అలా కూడా ఉండరు. సో ఆడికి ఒక్కరికే టఫ్ అనుకున్నారు, ఆవిడికే టఫ్ అయింది. సో కానీ బాగా ఆడారు. 3 పేర్స్ని కూడా మనం ఎక్కడ వంగబెట్టకుండా, ఇది చాలా డిఫికల్ట్ టాస్క్, ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక్కళ్ళు కూడా ఇందులో నచ్చింది ఏంటంటే ఒక్కసారి కూడా లవ్ సింబల్ వదిలేలా, ఎవరైనా ఒకళ్ళు అలా పడేసి రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ వస్తారేమో అనుకున్నా కానీ లేదు, కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. స్లోగానో ఫాస్ట్గానో ఏదో ఒకటి వాళ్ళకున్న దాంతో అప్లై చేసుకుంటూ వెళ్ళారు. సో అమీర్ మధ్యలో షాక్ కొడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్, మధ్యలో వీడికి ఫౌల్ లాంగ్వేజ్ వస్తుంది, బూత్ వస్తున్నాయి, ఎఫ్ఓళ్ళు వచ్చేస్తున్నాయి, ఫా అని చెప్పి కానీ మింగేస్తున్నారు ఆవిడ అభిమానిక గారు. సో అలాగా నోకరాజ్ అండ్ ఆశ కూడా అదే సిమిలర్గా, ఎవరైతే అభిమానిక గారు అమీర్ గారు నడిచారో అంతే సిమిలర్గా వాళ్ళు నడిచారు. కాకపోతే వీళ్ళు కొంచెం ఫాస్ట్గా నడిచినట్టు తెలుస్తుంది, చాలా స్పీడ్గా కోఆర్డినేషన్ బాగుంది. నోకరాజు ఇంతకుముందు మాట్లాడద్దు ఆశయాని అన్న దగ్గర నుంచి ఆశ చెప్తుంటే నోకరాజు అనే పరిస్థితి కనిపించింది, ఇదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి షిముఖ్ గారు దాన్ని హైలైట్ చేశారు, సూపర్గా వెళ్ళారు. నెక్స్ట్ వచ్చినప్పుడు వాసంతి అండ్ కళ్యాణ్ అందరిలోకి వీళ్ళు కష్టం చెప్పారు కదా, వీళ్ళ స్ట్రాటజీ కూడా నాకు సూపర్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నేను ఇట్లా హారిజెంటల్గా వాళ్ళగా నడిచేవాడిని, అదే నాకు ఈజీ అనిపించింది. వాళ్ళు దాంతో ఏంటంటే ఎక్కువ స్పేస్ కూడా కవర్ అవుతుంది, మీరు గమనిస్తే రైట్ అని వేసుకుంటే వెళ్తున్నప్పుడు ఎక్కువ స్పేస్ కవర్ అవుతుంది. వీళ్ళ స్ట్రాటజీ కూడా నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. మధ్యలో కొద్దిగా వాసంతి గారు ఆ పెయిన్ నాకు ఇంకోటి కూడా అనిపించింది, కావాలని ఏమైనా వాసంతి గారికి డోస్ పెంచారా షాక్ కొట్టించడంలో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మేబీ వాళ్ళు కొంచెం స్లో డౌన్ చేద్దాం, వాళ్ళకి ఇవ్వద్దు ఫస్ట్ పొజిషను అలా అనుకుని ఏమైనా కొట్టారా, లేదంటే వాసంతి గారు నేను అన్నట్టు డెలికేట్గా ఉంటారు కాబట్టి మరి ఆవిడకి ఆ పెయిన్ ఎక్కువ డోసులో అనిపించి గట్టిగా ఇచ్చారా అని అక్కడ షాకులు దొరుకుతున్నప్పుడు కొంచెం స్లో అయ్యారు. సెకండ్ టేబుల్ పెట్టారు చూసారా, పైన బల్ల, టేబుల్ కాదు బల్ల, టేబుల్ ఏంటి బల్ల అయితే ఏంటి, స్టాండ్ ఏదైతే పెట్టారో 3 పెట్టిన దాన్ని అక్కడ బాగా టైం తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్లో ఆ టైమే ఎఫెక్ట్ చేసిందేమో అనిపించింది, 20 సెకండ్లు అంత డిఫరెన్స్ అంతే. బట్ మొత్తానికి మాత్రం నేను ముందు చెప్పినట్టు హ్యాట్స్ ఆఫ్, ముగ్గురు సూపర్గా ఆడారు. ఇప్పుడు ఈజీ కాదు అది. లెవెల్ 3లో థర్డ్ పొజిషన్లో 7 minutes 38 seconds ఫినిష్ చేసింది అభిమానిక అండ్ ఆమీర్ గారు. 40 బాండ్ క్రెడిట్స్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే బాగుంది, అందరూ ఆడాలంటారు ఆయన. 40 బాండ్ క్రెడిట్స్, బాగా ఆడారు. వీళ్ళ నుంచి నేను ఎంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. వచ్చిన 2వ వారమే బాటంలో నుంచి, లాస్ట్ వీక్ బాటంలో నుంచి ఇప్పుడు టాప్ 3లో నిలబడ్డారు అంటే ఎక్సెప్షనల్ గ్రోత్. బాగా ఆడారు. జనరల్గా అయితే ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఈ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు కండిషన్స్కి అలవాటు పడటం అంటారు. మన క్రికెట్లో మనం ఆడేటప్పుడు మన వాళ్ళు ఫారెన్ ట్రావెల్ చేసిన ఎవరైనా ఫారెన్ టీమ్స్ మన ఇండియాకి వచ్చినా అక్కడ ఉన్న కండిషన్స్కి అలవాటు పడటం అంటారు. వీళ్ళు ఆ కండిషన్స్కి అంత ఈజీగా అడాప్ట్ అయిపోయి అలవాటు పడి విత్ ఇన్ ఎ వీక్, మనకి 2 weeks కానీ విత్ ఇన్ ఎ వీక్ వాళ్ళు ఇంత పుంజుకొని గేమ్లో ఎంత ప్రతిభ చూపించి ఆ ప్రెషర్ అవన్నీ తీసుకొని కూడా
లాస్ట్ వీక్ వాళ్ళు బాటమ్ దాకా వెళ్ళి ఎలిమినేషన్ జస్ట్ మిస్ అయ్యి వచ్చిన వాళ్ళు తీసుకొని కూడా ఇంత బాగా పుంజుకొని టాప్ 3లో నిలబడ్డారు అంటే సూపర్, వెల్ డన్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో 6 minutes 20 seconds అంటే 1 minute 20 seconds డిఫరెన్స్ ఇందాకలతో పోల్చుకుంటే ఫినిష్ చేసింది నూకరాజు ఆసియా కాకుండా కళ్యాణ్ అండ్ వాసంతి గారు ఆశ్చర్యం తర్వాత ఆనందం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. సో వాసంతి అండ్ కళ్యాణ్ గారు సెకండ్ పొజిషన్లో ఫినిష్ చేశారు. ఈ పర్టికులర్ పేరు వీళ్ళ గురించి చెప్తే ఈ సీజన్లో చాలా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది టాస్క్లో. నేను హానెస్ట్ చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చెప్పినట్టే కళ్యాణ్ చేస్తాడు, వాసంతి గారిని చేయట్లా. లాస్ట్ టైం వాసంతి గారు ఆ బాక్స్లు పెట్టుకున్నది కానీ అద్భుతంగా ఆడారు, ఇది బాగా ఆడారు. అప్పుడు కూడా చెప్పాను సూపర్గా ఆడారు, ఆ టాస్క్ ఆవిడైతే అదరగొట్టారు, ఆ బాక్స్ తీసుకున్న విధానం ఇదంతా అని చెప్పి ఆవిడ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కానీ ఇక్కడ ఇద్దరు కోఆర్డినేషన్లో కూడా కుమ్ముతున్నారు. సో వీళ్ళు కన్సిస్టెంట్గా మంచి పాయింట్స్ తెచ్చుకున్నారు. వీళ్ళకి ఎక్కడ పోతున్నాయంటే జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ దగ్గర పోతున్నాయి. వీళ్ళు దాన్ని గుర్తించట్లా, ఎక్కడితో పోతుంది ఏంటి. టూ ఎక్స్ట్రీమ్ తీసుకుంటున్నాడు కళ్యాణ్. సంధ్యతో ఇలా అయిందని కానీ అందరితో మాట్లాడటం మానేశాడు, మళ్ళీ ఇలా అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ వారం ఏమిస్తారో తెలియదు. సో అది ప్లస్ అయిద్దో మైనస్ అయిద్దో తెలియదు. సో అదొక్కటి జడ్జెస్ ఇచ్చేది ఎక్కడ గమనిస్తున్నారు అన్నది వీళ్ళు చూసుకోవాలి. అదర్వైజ్ టాస్కుల్లో వీళ్ళు కొట్టేవాళ్ళు లేరు, ఈ పేరుని నూకరాజ్ అండ్ ఆసియాని కళ్యాణ్ అండ్ వాసంతి గారిని కొట్టేవాళ్ళు లేరేమో అన్న విధంగా దూసుకెళ్తున్నారు, బాగా ఆడుతున్నారు. ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ ఇంకా నూకరాజు అండ్ ఆసియా. గోల్డెన్ కపుల్ అయిన ఫస్ట్ వీక్ ఎప్పుడెప్పుడో గోల్డెన్ కపుల్ అయిన నూకరాజ్ అండ్ ఆసియా 5 minutes 54 seconds అంటే 26 seconds డిఫరెన్స్ కళ్యాణ్ అండ్ వాసంతి గారికి. కళ్యాణ్ వాసంతి గారు ఆ బల్ల పెట్టే దాంట్లో ఇంకొంచెం ముందు చేసేసున్నా, ఎక్కడో చోట ఒక అడుగు ముందు చేస్తున్నా కొట్టేసేవాళ్ళు. కొట్టేస్తుంటే వాళ్ళకో క్లారిటీ వచ్చేది, మనకో క్లారిటీ వచ్చేది, బాగుంది జడ్జెస్ ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పి. బట్ సూపర్గా ఆడారు. సో నూకరాజ్ అండ్ ఆసియా వీళ్ళ గురించి వాళ్ళు చెప్పేదే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు స్ట్రగలర్స్ అనమాట. వాళ్ళు ఎక్కడో ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వచ్చి టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా వచ్చి ఆడటం ఎంత అసలు సూపర్. ఆశయ గురించి అయితే నాకు ఎంత పోవాలనిపిస్తుంది అంత పోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ షాకులు గీకులు పెట్టినా కూడా అమ్మాయి వెళ్ళిపోయింది అంతే. బాగుంది. 26 డిఫరెన్స్తో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళని కాదు, మిగతా ఇద్దరు కూడా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళకి 50 బాల్ కిట్స్ ఇచ్చారు. నూకరాజ్ ఏంటంటే 5th వీక్లో నువ్వు వెయిట్ షో మా అమ్మని చూడాలని చెప్పి ఆ వాల్ మధ్యలో అడ్డం పెట్టారు చూసారు. అప్పుడు నేను అనుకున్నా, సో నీకు ఎట్లయినా సరే మీ అమ్మతో మాట్లాడిచ్చారని చెప్తే ఆ ఆశ అంటది ఫస్ట్ వీక్ అయ్యింది మనమే, మళ్ళీ ఎన్నాళ్ళకి అయ్యాము అంటే సెకండ్ టైం అవుతామో తెలియదు, ఇంకా జడ్జెస్ ఉన్నాయి కంటే మర్చిపోయి అంట రాజ్య అయిపోయిందని అనుకుంది. జడ్జెస్ ఇవ్వాలి కదా. సో వీళ్ళకో 5 తగ్గించి వాళ్ళకో 5 పెంచారు అంటే కనుక మళ్ళీ వాళ్ళు అవుతారు వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు. సో అదనమాట. సో 200% నేను హ్యాపీగా ఉన్నాను. నేను 100 పెడితే నేను 200 పెడుతున్నావు అని చెప్పి నూకరాజ్ గుర్తించాడు చూసారా. నూకరాజ్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీరు గుర్తించడం కాదు, నూకరాజ్ అది గుర్తించి ఆశయాన్ని ప్రైస్ చేయడం అనేది అన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్. సో దాన్ని గుర్తించి ప్రైస్ చేశాడు, బాగుంది. నెక్స్ట్ కళ్యాణ్ వాడికి వచ్చినందుకు హ్యాపీ అని చెప్పి నూకరాజ్కి వచ్చినందుకు హ్యాపీ. కళ్యాణ్ సమ్ కిడ్డిష్ మెంటాలిటీ సమ్ టైమ్స్ అట్లీస్ట్. సో నచ్చితే ఓకే తనకు ఎవరైనా సరే. వాసంతి నేను హ్యాపీనే, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మాట్లాడుతున్నాను. మన ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఆవిడకి ఎప్పటి నుంచో దగ్గర దాకా వెళ్తున్నారు. కానీ ఆ గోల్డెన్ కప్పులు ఇంకోసారి అవ్వాలని ఉంటుంది కదా. సో తన బాధ తనది. టాకింగ్ అబౌట్ మన ఎఫర్ట్స్. సో అంటే ఇప్పుడు ఈ టైంలో గోల్డెన్ కప్పుల్ ఈ టైంలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. 5 marks డిఫరెన్స్ అంతేలే అంటే ఏదైనా అవ్వచ్చు అనుకుంటారు. కళ్యాణ్ అన్ని మారితే 5 marks కదా, చూద్దాం ఎక్కడో మనకి లక్ ఫేవర్ చేయటం లేదని చెప్పి ఆ 26 seconds డిఫరెన్సే. దాని తర్వాత శివ అంటాడు అంజలి పవనాలతో మా నాన్న కూడా ఇంత మటుకు ఎప్పుడు నన్ను అలా మాట్లాడలేదు. ఆయన ఒక పెద్ద మనిషి వయసులో పెద్దోడని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఎన్నిసార్లు అసలు చీటర్ అన్నారు తెలుసా, చీటర్ అంటాను ఉన్నారు ఆయన. ఆవిడ వచ్చి నువ్వే మాకు పెద్ద మైనస్ అని చెప్పి ఆవిడ కూడా అన్నారు, అలా అనొచ్చా అని చెప్తే నెక్స్ట్ అందరం ఇక్కడ జూనియర్స్ కదా అంటే అంజలి గారు అంటారు పవన్ కూడా మేము కూడా జూనియర్సే, ఆవిడకన్నా చిన్నోడు, పవన్ కూడా ఆవిడకన్నా చిన్నోడు అని చెప్తారన్నమాట. పెద్ద ఆయన అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని అడ్మైరింగ్గా తీసుకుంటున్నాం ఇక్కడ అందరం మనం, అది ఆయన అలా నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి. ఇది నా పాయింట్ యాక్చువల్గా. సో అందరూ ఆయన గౌరవించేది ఆ ఏజ్ ఎక్స్పీరియన్స్ అవి చూసి అది నిలబెట్టుకోవాలి. నటరాజ్ మాస్టర్ గారు హౌస్లో ఉన్నామా, వెళ్ళిపోయామా, కప్పు గెలిచామా ఇవన్నీ సెకండరీ. ఆయనకున్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఆయన నిలబెట్టుకోవాలి. అండ్ చిన్నపిల్లడు ఆ జడ్జెస్ ముందు ఇప్పుడు నూకరాజ్ ఆసియా అన్నట్టు నటరాజ్ మాస్టర్ గారిని అనాలంటే జడ్జెస్కి ఎలాగా అదే వాళ్ళ మనకి ఇదిగా అనిపిస్తుంది. వాళ్ళు అనలేకపోతూ ఉంటారు, మనమేమో ఏంటి భయపడుతున్నారు అనుకునే పాయింట్ అదే. భయం అని కాదు, ఇంత పెద్దవాళ్ళు ఏమంటావు అన్నది లాగుతూ ఉంటుందేమో వాళ్ళకి. బట్ జడ్జెస్సే కదా అనేయాలని చెప్పి మనం కోరుకుంటాం. మన కోరికలో తప్పలేదు కానీ వాళ్ళ బాధలో వాళ్ళ బాధ. ఇది నటరాజ్ మాస్టర్ అలాంటి స్కోప్ వేయకూడదు. సింపుల్. నటరాజ్ మాస్టర్ గారు వెళ్ళిపోతుంది, నీతు గారు కూడా అలాగే వెళ్ళిపోతుంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నీతు గారు ఏదో నేను నటరాజ్ 2.0 అయిపోతా అంటే నేను ఏదో సరదాగా అంటాను అనుకున్నా కానీ అలాగే అయిపోతున్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారికి వస్తే శివోళ్ళు వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ గారు నాకు ఇంగ్లీష్ రాదు, చీటింగ్కి బదులు నేను చీటర్ అన్నాను అంటే అయిపోయింది క్లోజ్. చీటింగ్ బదులు చీటర్ అని అయిపోయింది క్లోజ్ అంటే నాకు కవర్ అయిపోయింది నా మ్యాటర్.
ఏదో కావాలన్నా చీటింగ్ బదులు చీటర్ అన్నారు, జడ్జెస్ అడిగిందే చెప్తా అన్నట్టు ఉంది. రియలైజేషన్లో ఏం లేదు. అంజలి గారు అంతా కాదు కానీ మీరు మాట్లాడదాం వచ్చారంటే మాట్లాడదు చెల్లిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటారు. వాళ్ళిద్దరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఐ నో ఫర్ దట్. రేపు మాట్లాడదా ఊహించుకుంటారు. ఇక్కడ పవన్ మాట అంటాడు ఏమంటారంటే నువ్వు అలా ఊహించుకోకు, అవన్నీ నువ్వు ప్రెడిక్ట్ చేయి మాకు అని చెప్తారు. అంటే మళ్ళీ భానుజాని ఎక్కిచ్చారు వాళ్ళకి అని చెప్పి. అని చిన్నపిల్లల ప్రియాంక శివన్ చిన్నపిల్లల పోనీ వాళ్ళకి మీకు ఫస్ట్ టైం అయిందా? మీకు అవుతానే ఉంది, స్టేజ్ మీద అయినాయి, డైరెక్ట్గా అయినాయి, అన్నీ అయినాయి. చిన్నపిల్ల ఎవరైనా చెప్తే ఎక్కించుకోవడానికి నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మహేష్ మొక్కలతో మాట్లాడుకున్నాడు. ఈజ్ హ్యాపీ, ఈజ్ ఆల్సో సమ్ కిడ్ లాగా అనమాట. మొక్కలతో మాట్లాడుకుని హ్యాపీగా ఉన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళాడు. వేడి నీళ్ళు తాగడానికి నువ్వు ముందే వస్తానని చెప్పి ఇంకో గ్లాస్ తీసేవాడిని కాదు, ఇరిటేట్ చేస్తున్నావు అది అని చెప్పి గిల్లి కజ్జాలు ఆడుకున్నారు సరదాగానే. సో క్లారిటీ ఉండదు నీకు, అసలు నా అలా భరించే అమ్మాయి దొరికిద్దని ఇక్కడ, అందుకే నేను చేసుకున్నాను అని చెప్పి సరదాగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను హ్యాపీగా ఉన్నాను మామ, ఆనెస్ట్గా. నెక్స్ట్ నీతి గారు, మనుషులు పెరుగుతున్నారు తగ్గటం లేదు. నీతి గారు బాధపడుతున్నారు అనమాట. కాంపిటీషన్ ఉన్నప్పుడు అర్థమవుతుంది, జనాలు పెరిగిపోతున్నారు కదా, పెరుగుతున్నారు కానీ తగ్గటం లేదు. నాకు అర్థం కావట్లేదు అంటే నరసింహ గారు మళ్ళీ వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలన్నా, కప్పు కొట్టాలన్నా, గోల్డెన్ కప్లు అవ్వాలన్నా, ఏదైనా సరే నీతి గారు బూస్టప్ ఉండాలి కదా. 6 వారాలు దాటింది అంటే పాపం చూడాలని వీళ్ళు 2 వారాల నుంచి నేను గట్టిగా అణుచుకుని కూర్చున్నానని చెప్తే, ప్యారడైజ్ రాజభోగాల గురించి నాకు లేదు అనగానే నటరాజ్ మాస్టర్ గారు అంటే ఫుడ్ గురించి కక్కుర్తిపడే టైప్ కాదని. ఇదే బాధ. రాజభోగాలు నాకు అవసరం లేదు, నేను బయటనే ఉంటాను అన్న విషయం. ఫుడ్ గురించి కక్కుర్తి పడను, ఫుడ్ గురించి కక్కుర్తి పడే టైప్ నేను కాదు అనగానే వేరే వాళ్ళనే కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే నీతి గారికి కూడా అనిపిస్తుంది అంటే నీతి గారు వర్డ్స్ లూజ్ అవ్వకు అంటే లేదు నేను అనేది ఏంటంటే మన గురించి చెప్తున్నా, వాళ్ళ గురించి కాదని. మీ గురించి చెప్తే మీరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మీద వేసేస్తున్నారు. వాళ్ళ నేను ఫుడ్ కక్కుర్తి పడినంటే వేసేస్తున్నారు. అదే బాధ అయిపోతుంది. ఇక పక్కన భాను కూడా ఫీల్ అవుతుంది. ఎంత ట్రై చేస్తున్నా అవుతుందంటే కాలు బాగాలేదు కదా అంటే ఏమో నాకు డల్ అయిపోతున్నాను, నేను ఊపిరాట్లేదు అని చెప్పి ఏడిపోచ్చేస్తుందని చెప్పి ఆయన, చిన్ను అని చెప్పి ఈవిడ గున్ను అని చెప్పి ఆయన, వాళ్ళ బాధ వాళ్ళది. ఇంకో సైడ్ శివ్ అండ్ ప్రియాంక. ఇదంతా తర్వాత రోజు ఉదయం లేచిన తర్వాత అనమాట. నటరాజ్ మాస్టర్ మాట్లాడారా అని చెప్పి శివ్, ఎందుకంటే నటరాజ్ మాస్టర్ గారికి నీతి గారికి శివ్ అన్న ఇష్టం, ప్రియాంక గారంటే ఇష్టం. వాళ్ళే చెప్పింది అది. ప్రియాంక ఒక ఫ్లవర్లా చూసుకుంటాము మేము అని చెప్పి. మార్నింగ్ స్మైల్ చేశారు, నేను స్మైల్ చేసా, గుడ్ మార్నింగ్ చెప్పారు. నీతు మాస్టర్ స్మైల్ చేసింది, నేను నైటే స్మైల్ చేసింది ఆవిడ, గుడ్ మార్నింగ్ చెప్పింది. సో గుడ్ మార్నింగ్ చెప్పారు. మాస్టర్ గారు కూడా స్మైల్ చేశారంట. ఈవెన్ నీకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పడానికి డోర్ ఓపెన్ చేశారు, నీ ఐస్ క్లోజ్ ఉన్నాయి, సో వెళ్ళిపోయారు. అందుకని బ్రేక్ఫాస్ట్ చెప్పడానికి వచ్చారు నీకంటే నేనెందుకు మాట్లాడతా, నాకేం పౌరుషం లేదనుకో, నేనెందుకు మాట్లాడతా అని చెప్పి ఆయన. ప్రియాంక ఇట్స్ నాట్ అబౌట్ స్పీకింగ్, ప్రియాంక గారు ఒక మాట అంటారు, ఇట్స్ నాట్ అబౌట్ స్పీకింగ్, ఇట్స్ జస్ట్ అబౌట్ హౌ యూ బిహేవ్ ఆఫ్టర్ థింగ్స్. ఈ మాట జాను గారికి అర్థం చేసుకోవాల్సిన మాట. ఆవిడేమంటారంటే మాట్లాడటం కాదు, ఒక గొడవ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అని చెప్పి. శివ్ అట్లాంటి మనిషిని నేను అసలు అలా బిహేవ్ చేస్తాను, అట్లాంటి మనిషి నేను నా ఫీలింగ్స్ ఎమోషన్స్ నేను మార్చుకోలేను కదా, నేను మాట్లాడలేను కదా అన్నట్టు. ప్రియాంక గారు అంటారు స్మైల్ ఇస్తే ఇవ్వు, ఫేక్ ఏం చేయొద్దు, జస్ట్ స్మైల్, గుడ్ మార్నింగ్ అంతే, మాట్లాడాల్సిన నెసిటీ లేదు. ప్రియాంక గారు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనకు ఉపయోగపడతా ఉంటాయి. అంటే అంటే మనకి ఎవరు శత్రువులు ఉండరు. ఆ బిగ్ బాస్ హౌస్లో మన సర్వైవల్లో కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, అన్నీ జరగాల్సి వస్తాయి. సో అలా సర్వైవ్ అవ్వకుంటే కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్ అనిపిస్తుంది. ఇంత చిన్న విషయం, ఇంత చిన్న లైఫ్లో ఇన్ని గొడవలు అవసరమా అన్న రియలైజేషన్స్ వస్తాయి వాళ్ళకి జరిగే పరిస్థితులను బట్టి. ఆవిడ అలాంటిది ఒకటి ఆడొచ్చారు కాబట్టి ఇది. నెక్స్ట్ ఇంకా రియాలిటీలో చూసుకుంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఎప్పుడు ఎవరు ఏ విధంగా మనకి ప్లస్ అవుతారో మైనస్ అవుతారో తెలియదు. నిన్న కూడా చెప్పాను ఈ విషయం మీకు. సో అందుకని గొడవలు పడేసి దాన్ని మన శత్రువులను పెట్టుకోవడం అంటే ఏంటి, మన పీస్ ఆఫ్ మైండ్ని ఇచ్చేసుకున్నట్టే. నేను అందుకని అసలు ఎవరితోనో ఎప్పుడు పెట్టుకోవాలని చూడను. ఒకసారి పెట్టుకొని కంటిన్యూ అవుతుంది, కానీ అది వేరే విషయం. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను, అవసరం లేదు. ఎందుకంటే ఏమో ఇప్పుడు నేను నాతో గొడవ పడటం వల్ల ఎవరికైనా మైనస్ అవ్వచ్చు, నేను ఎవరితో పడడం వాళ్ళ నాకు మైనస్ అవ్వచ్చు. ఎందుకు అవ్వాలి, ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడనే కాదు, బయట మన ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే అన్నెసరీ కదా. శత్రువుని ఉంచుకోవడం అంటే పీస్ ఆఫ్ మైండ్ ఖరాబ్ చేసుకున్నాడు. వాడు ఎప్పుడో చేంజ్ చేస్తాడో తెలియదు, వాడు తెలియకుండా వాడు తెలిసి ఏదో ఒకటి చేస్తాడు. మనకి అవసరమా? సో గొడవ పడాల్సిన ఇదే లేదు, మాట్లాడాల్సిన ఇదే లేదు, ఫేక్ చేయాల్సిన ఇది లేదు. అలాగా అంతే, స్మైల్ ఇస్తే స్మైల్ ఇవ్వడమే, రెస్పెక్ట్తో బిహేవ్ చేస్తున్నాం చేయాలి అంతే. సో నాకు కూడా మాట్లాడడం లేదు కానీ బట్ వీ రెస్పెక్ట్ దెమ్, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. అంటే శివేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొద్దు, నాతో చేస్తారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో నన్ను అంటా ఉంటే నేను మాట్లాడాలా అని చెప్పి. దాని తర్వాత స్కోర్ బోర్డు చూపించారు. నోకరాజ్ వాళ్ళు ఫస్ట్, కళ్యాణ్ వాళ్ళు సెకండ్, అమీర్ అండ్ అభిమానిక గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. బాటమ్ 3 ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏనండి. బాటమ్ 3 వచ్చేపాటికి పవన్ అండ్ అంజలి లీస్టు. పవన్ అండ్ అంజలి పైన సిద్ధ్ అండ్ సోనియా పైన శివ్ అండ్ ప్రియాంక పైన నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు, వాళ్ళపైన భానుజాను గారు. ఇందులో సిద్ధ్ అండ్ సోనియాకి ఏంటరా అది
ఒకటే మర్చిపోయా, బా కూర్చుని అట్లా సడన్గా. వాళ్ళు ఎలిమినేషన్లో ఉండరు, లాంగ్వేజ్ దూరం అయిపోయినట్టు ఎలిమినేషన్లో ఉండరు. వాళ్ళకి ఏదో ఉంది, ఏముందిరా, ఏంది ఇది, నాలుగు మీదకి వచ్చి ఆగిపోయింది. సో ఏదో ఉంది, తర్వాత గుర్తొస్తుంది అది. సో అబ్బాయి ఏదో ఉందంట. సో వాళ్ళు ఎలిమినేషన్లో ఉండరు. సో ఆ లెక్కన బాటమ్ 3 ఇక్కడ ప్రకారం చూసుకుంటే పవన్ అండ్ అంజలి, శివ్ అండ్ ప్రియాంక, నటరాజ్ మాస్టర్ గారు అండ్ నీతి గారు. పవన్ అండ్ అంజలి గారు, శివ్ అండ్ ప్రియాంక గారు, నటరాజ్ మాస్టర్ నీతి గారు కదా. సో వీళ్ళు కానీ ఇక్కడ వీళ్ళ ప్రకారం ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు రాదు, జాను బాను గారు వస్తారు. ఇలా లెక్కలు ఎలా అంటే చెప్తాను చూడండి. పవన్ అండ్ అంజలి గారు అమీర్ గారులతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? పవన్ గారు సేవ్ చేయాలని అని ఇస్తారు. సో లాస్ట్ వీక్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎవరికి? ప్రియాంక అండ్ శివ్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మేము ఇప్పటికి 2 సార్లు వెళ్ళినా మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. సో ఒకసారి చూడండి, ఆలోచించి సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. మా హైకమాండ్తో మాట్లాడి చేస్తామా ఏం చెప్పి అమీర్ గారు చెప్తారు. అండ్ చూద్దాంలేండి, వేసేద్దాంలేండి అని అందరూ మా ఆవిడతో మాట్లాడంటారు. మంచిగా అనిపించింది నాకు. దట్టి ఇంకోటి అంటారు, పవన్ గారు లాస్ట్ వీక్ చూసారు కదా ఏం జరిగింది ఎలిమినేషన్. సో ఆ ప్రకారం తీసుకోండి. అట్లీస్ట్ సిచ్యువేషన్ చూసారు కదా, ఆప్షన్ వస్తే కనుక వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్లస్ అయిద్దా, మాకు ఇవ్వడం వల్ల ఇద్దా చూసుకొని చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో ఓటు మాకేయండి అన్నది స్టార్ట్ చేశారనమాట, ఓటు వేయండి అని. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఇంకో సైడ్ అది అయిపోయింది. నటరాజ్ మాస్టర్ గారు వచ్చారు ఎక్కడికి? శివ్ అండ్ ప్రియాంక దగ్గరికి. ఒక్క నిమిషం. ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ అయినా 45 minutes ఉంటుంది. ఇది 1 hour 10 minutes, 1 hour 5 minutes ఉంటుంది. ఎపిసోడ్ కూడా అంత లెంత్ వస్తుంది, గొంతు నొప్పి వచ్చేస్తుంది. నటరాజ్ మాస్టర్ గారు వచ్చారు, మాట్లాడచ్చా అని శివ్ అండ్ ప్రియాంకతో. నాకు ఒక మైనస్ ఉంది ఏంటంటే గేమ్లో హీట్ ఆఫ్ ద మూమెంట్ కొన్ని వదిలేస్తూ ఉంటారు. సో బాధ ఏంటంటే నీతో సిచ్యువేషన్స్ తనకి ఫేవర్ ఉన్నాయి, కాలు బాగాలేదు, ఇవన్నీ నాకు ఇంగ్లీష్ పరంగా కొద్దిగా ఎలా వాడాలో తెలియదు. నాకు చీటింగ్ జరిగింది అని చెప్పబోయి యు ఆర్ ద చీటర్ అని చెప్పాను అంతే. సో ఆ ఉద్దేశం నాది కాదు. ఒకవేళ మీకు అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ అన్నారు. వర్డ్స్ పక్కన పెట్టండి. ఉద్దేశం నాది కాదంటే ఉద్దేశం మీకు కావాలని అలా చేశాడు. ఆ మనిషే అంత, ఆ బుద్ధే అంత, ఒకరికి గెలవనివాడు, లెక్కలేసుకున్నాడు, అన్నీ చేశాడు అని ఉంది కదా, వేరే చోట చెప్పిందే కదా. మీకు ఉన్నప్పుడు ఎందుకు అంటాను నేను? ఇదంతా కవరింగ్ కాదా అంటాను నేను. ప్రియాంక గారు అన్నీ డోంట్ బి సారీ అనగా నేను అదేంటి డోంట్ బి సారీ అంటున్నారు అనుకున్నా. అంటే నిజంగా హట్ అయ్యాం మేము. సో ఇది సారీతో అయిపోయే విషయం కాదు, మేము హట్ అయ్యామని ఆవిడ ఉద్దేశం. నటరాజ్ మాస్టర్ గారు ఐఆమ్ ద చీటర్, యు ఆర్ ద చీటర్ అని చెప్పి చూసారా, నాకు ఇప్పుడు కూడా రావటం లేదు, జింగ్ అమేజింగ్ తెలియట్లేదని చెప్పి. నా విషయంలో చీటింగ్ జరిగింది అని చెప్తే ఎలా వాడాలో తెలియదు. సో అది తప్పే అని చెప్పారు. శివేమో నేను ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను చెప్తానేనండి. ఆవిడ అసలు బ్యాలెన్స్ చేయలే, నీతిగా అసలు బ్యాలెన్స్ చేయలే. అంటే ఒక సైడ్ నొక్కేసి అలా ఉంచున్నారు తప్పితే బ్యాలెన్స్ అసలు చేయలేదు. ఇంగ్లీష్ తెలియలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ మీరు ఉన్నట్టు చెప్పాను. ఇక్కడి నుంచి మీ గేమ్ మీరు ఆడుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటాను. ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, వీకెండ్ వరకు ఎన్ని రోజులు అన్ని రోజులు మీ గేమ్కి అసలు నేను రాను, మీది చూడను. నటరాజ్ మాస్టర్ అనే ఒకళ్ళు ఉన్నారన్న విషయం నేను మర్చిపోతా. శివ్ బాగా హట్టయిపోయాడు అనమాట, మర్చిపోతా. సో నేను అసలు మీ జోలికే రాను, తీసేయండి అని చెప్పారు. ప్రియాంక గారేమో శివుని బ్యాడ్ లక్గా భావించారు మీరు. సో అది ఇంకో పాయింట్. సో శివ్ ఏమో నీతు మాస్టర్ గారు ఏమన్నారంటే మీరు మైనస్ కదా, మీరే మైనస్, నువ్వు ఉండటమే మైనస్ అన్నారు మాకు. సో అది కూడా అట్టయిందని నటరాజ్ మాస్టర్ అంటే నీతు గారిని పిలిచారు. పిలంగానే నువ్వు శివుని మైనస్ అన్నావంట కదా అంటే అవును అన్నాను అంటే వాళ్ళు ఫీల్ అయ్యారంట అనగానే నేను ఫీల్ అయ్యాను అన్నారు ఆవిడ. సో ఆవిడ ఏం చెప్పారంటే నేను ఫీల్ అయ్యా, మాకు ఫ్రెండ్స్ ఎందుకు లేరో తెలుసా, ఎందుకంటే నేను ఇస్తే తిరిగి ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తా. నేను ఇస్తే 97 అయ్యాయా లేదా అన్నది దేవుడికి తెలుసు, వాటిని పక్కన పెట్టండి. కానీ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా, ప్రేమ ఇస్తే ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా అని. అందుకని ఫ్రెండ్స్ లేరా ననాలను కానీ ఎందుకు లేని మళ్ళీ ఏంటి మేడం అసలు నాకు అర్థమే కావాలా. మీరు ప్రేమ ఇస్తే అంటే ప్రేమ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఆ ఓటు ఇచ్చాం, ప్రేమ ఇచ్చాం, ఏదోటి ఇచ్చాం, మీరు తిరిగి ప్రేమ ఎవరా అంటే మీరు ఫౌల్స్ చేస్తూ ఉన్నా వాళ్ళు ఏంటి కళ్ళు మూసుకున్న ఫౌల్స్ లెక్కేయకుండా ఉండాలా? వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ తోటి కంటెస్టెంట్లే కదా. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మీరు నుంచి వాళ్ళు లెక్కేసుకోకుండా కళ్ళు మూసుకొని ఉంటారా? రేపు మీరు బాటంలోకి వచ్చి వాళ్ళ పైన ఉంటే వాళ్ళు మీకు ఓటేసినందుకు తిరిగి ఓటేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ ఇదేమిటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం నీతి గారి దగ్గర నుంచి నేను ఏంటి ఎలా అడిగారు అని చెప్పి నా ఫ్యూజ్ దగ్గరిపోయింది. ప్రియాంక గారు ప్రేమ ఎక్స్పెక్ట్ చేయండి కానీ గేమ్లో అన్యాయం జరగడం ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే మీకు అలా ఇస్తే వేరే వాళ్ళకి అన్యాయం చేసినట్టే. ఇక్కడ ఒకళ్ళకి న్యాయం చేయటం కన్నా వేరే వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతుంది. అసలు అడగటమే రాంగ్. అసలు నాకు ఇక్కడ ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, ఏంటి ఎలా అడిగారు అని చెప్పి. నీతి గారు అది నిన్నే ప్రూవ్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేయొద్దన్న విషయం నిన్నే ప్రూవ్ అయిపోయింది కదా, ఎక్స్పెక్ట్ చేయొద్దని తెలిసిపోయింది. సైనికుడిలాగా గేమ్ ఆడాలి, సో ప్రేమలు నడవని చెప్పి నాకు అర్థమైంది అని.
ఇప్పుడు అర్థమయ్యేది ఏంటి? ముందంతా అర్థం కాదు. ఇవన్నీ వీకెండ్లో పాయింట్స్. అనిల్ గారు మరి ఏం అడుగుతారని నాకు అర్థం కావట్లా. రాధా గారు లయ గారి మీద, రాధా గారికి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లయ గారినేమో మరి ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, ఎంత గట్సిగా అడుగుతారన్న ఇది లేదు. ఇప్పుడే ఫస్ట్ షో కాబట్టి ఆడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ అనిల్ గారు ఏం చేస్తారని నాకు తెలియట్లా. నాకు అర్థమైపోయింది. ఇక్కడ సైనికుల మనగే మనగా ప్రతి వారం ప్రతిరోజు చేస్తుంది, అందరు చేస్తుంది అదే. జాను ఎందుకు మాట్లాడదంటే జానుకి తెలుసు, ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు మీతో ప్రేమ అంటాం, మీరు నాకు ఏం చేస్తారు, ఏం చేయరు, ఏం చేసే సిచ్యువేషన్ ఉండదు. మా అయితే లాస్ట్ కోటేస్తారు అంతే. ఇక్కడ ఎవరి గేమ్ వాడు ఆడుకోవాలి. నావని ఎక్స్పెక్ట్ చేసా, అది రాలేదు, బాధపడ్డా, ఒక మాట అనేసా, దానికి సారీ, ఏమనుకోవద్దు. ఆ సిచ్యువేషన్ అంటే నాకు భయం వేస్తుంది. ఏదంటే బాటమ్ 3కి బాటమ్ 2లో వెళ్తున్నారు కదా, ఆ సిచ్యువేషన్ అంటే భయం వేస్తుంది. 2-3 సార్లు వచ్చాను కదా, సో ఆ కోపం అనేసా. సో 2 సార్లు డేంజర్ జోన్లో ఉంచిన వాడికి అనేసాను. కానీ నటరాజు మాస్టర్ గారు ఇప్పుడు మీకు ఓపెన్గా ఒక విషయం చెప్తాను. ఏంటంటే తను ఏడుస్తుంది పాప కోసం అనమాట, పాపను చూడాలి అని చెప్పి. సో దానికి మేము ప్యానిక్ అయిపోతున్నాము. అలాగే నీతు గారు మాకు రాజభోగాలు ఎన్ని వద్దు, మేము బయట కావాలంటే బయట కూడా పడుకుంటాం, గోల్డెన్ కప్ రావాలంటే పాపను చూడటం కోసం అంతే అని చెప్తే నటరాజు మాస్టర్ గారు ఇన్ని చేసిన వాడిని ఆ ఒక్క దగ్గర ఆ మాట వచ్చేస్తుంది. అంటే సో ఏం లేదు, ప్రేమ, భార్య ఏడుస్తుందని చెప్పి పాప మీద ప్రేమ అంతే, అలా నేను ప్యానిక్ అయిపోయానని చెప్పారనమాట. అంతవరకు తప్పే, తప్పు చేయాలని లేదు కానీ, ఇలా చేయాలని లేదు కానీ అది తప్పే అని చెప్పారు. ఓకే, మాటలు చీటింగ్ చీటర్ అన్నీ కవరింగ్లో ఉంది కానీ ఇది కొంచెం ఓపెన్గానే చెప్పినట్టు అనిపించింది. చెప్తే వచ్చేస్తుంది ఆ ప్యానిక్లో. మీ అట్లాగైనా 1-2 విషయాలు అబ్బా, పాపం చూడాలని ఒక విషయం అయితే, వాళ్ళు డేంజర్ జోన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అది రెండో విషయం. అది రెండు ఓపెన్గానే చెప్పారు, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను, అంతే మ్యాటర్ అది. నెక్స్ట్ ఇంకో సైడ్ సోనియా గారు ఏమో కళ్యాణ్ చేత వర్క్స్ చేర్చుకుంటున్నారు. వీకెండ్లో సోనియాని పొగుడతారు, ఒక రాణిగా అందరి చేత పనులు చేర్చుకుంది నువ్వే అయ్యి అని చెప్పి పొగుడతాను. నాకు తెలుసు కళ్యాణ్ చేత గట్టిగా పని చేసుకున్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారిని చూపించారన్నమాట. ఇక్కడ మళ్ళీ మాస్టర్ గారు అక్కడ మాస్టర్ గారు పాప భార్య ఇచ్చింది, పాప అనగానే మళ్ళీ ఓ సెంటిగా ఫీల్ అయిన వెంటనే మళ్ళీ మాస్టర్ గారు నెక్స్ట్ కొట్టంగానే అమ్మయ్య సెంటు పోయింది అనిపించింది. ఏంటంటే మీరు బయట అందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది నాకు నచ్చలేదు. మీరు బయట అరుచుకుంటా నువ్వు చీటార్ 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 అని చెప్పి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు మమ్మల్ని చీటర్ అయిన ఎందుకంటారండి మీరు అని చెప్పి బయట చెప్పకూడదా? ఇదెక్కడ నాకు అర్థం కాలేదు, నాకు నచ్చలేదు. అది మనం మాట్లాడుకోవాలంట. మరి గేమ్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి షూ నాకు నువ్వు కావాలని చేసినట్టు ఉంది, 97 మిస్టేక్స్ ఎక్కడైనా అవుతాయా, నేను లెక్కేసుకున్నా అని చెప్పి అటు చెప్పొచ్చుగా, మరి కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవచ్చుగా. ఎందుకు అందరి ముందు వచ్చుకుంటూ వెళ్ళారు చీటర్ అని? అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటే మేము మాట్లాడుకుంటామని చెప్పాలి అని చెప్తున్నారు. మళ్ళీ ప్రియాంక గారు మీ ఫీలింగ్స్ మీకున్నప్పుడు, మీ వాయిస్ మీకున్నప్పుడు, మా వాయిస్ మా ఫీలింగ్స్ మాకుంటాయి కదా, మీ బాధలు పంచుకోవడం తప్పులేదు, మా బాధలు పంచుకోవడం తప్పులేదు, పంచుకున్నాం. మాతో మాట్లాడారు కొంతమంది, మేము మాట్లాడాం, అంతేగాని మీకోసం ఏం చాడీలు చెప్పుకోలేదు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకున్నాం, మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకుని నథింగ్ రాంగ్ అని చెప్పారు. కరెక్ట్గా చెప్పారు. ప్రియాంక గారికి మాట్లాడటం మాత్రం బాగా వచ్చు. ఎదుటోళ్ళు నొప్పికుండా ఒప్పక తానొప్పగా అన్న పద్యం చెప్పినట్టు ధన్యుడు రా సుమతి అని చెప్పి ఇలాంటి బాగా చెప్తారు. అది సో బాగానే చెప్పారు అనిపించింది నాకు. నెక్స్ట్ అక్కడ కట్ అయిన తర్వాత కళ్యాణ్ వీళ్ళందరూ సో నీతో అక్కడికి చెప్తున్నారు, నీతో అక్కడికి ఎలిమినేషన్లో లేకపోతే ఉండరు మ్యాక్సిమం. వాసంతి గారు కూడా అంటారు, టైం అయిపోతుంది, లైక్ చేయని వాళ్ళు ఇప్పటివరకు ఉంటే లైక్ చేయండి, డైరెక్ట్గా క్లోజ్ చేద్దాం, 1 అవర్ లెవెల్ పెట్టేయాలని అంతే. ఎలిమినేషన్ లేకపోతే మీరు ఉండరు అనే నీతి గారు అది తెలియదు కదా, కంపల్సరీ ఏమొస్తుందంటే వాసంతి గారు పర్ఫార్మెన్స్ బాగుంది మీది, మీరు ఉండరు అంటే జాను బాను గారు వస్తారు, సో మీరుండరు, మీరు పైకి వెళ్ళిపోతారు. నీతి గారు దీనికి ఒక్కసారి కూడా ఓటే లేదు అంటే అదే అంటున్నాం. అంటే సో అంజలి గారికి ఓటేయమని చెప్తున్నారు. అంజలి గారికి ఓటేసి అంజలి గారిని పక్క తీసుకొస్తే ప్రియాంక అండ్ శివ్ ఉంటారు, నెక్స్ట్ జాను బాను ఉంటారని చెప్పి. ఇప్పుడు ఇది టార్గెటెడ్గా డిస్కషన్ కాదా? వాసంతి గారు అండ్ కళ్యాణ్ గారు ఇప్పుడు జాను బానుని టార్గెట్ చేస్తారు. అంజలి కూర్చోబెట్టి ఓటేయమంటే మీరు ఉండరు, అంజలి గారు కూడా ఉండకపోతే జాను బాను కిందకు వస్తారు, రాగానే వాళ్ళని శివ్ అండ్ ప్రియాంక అని ఒక బాణం 2 పెట్టాలి అన్నట్టు అలాంటి డిస్కషన్లే కదా. మరి ఇది రైటా? అంతే. అలయన్స్ ఒక ఏమంటారు, అదేలేండి, ఒక థీరీ అని వస్తుంది, ఒక పథకం, పర్లేదు చేసుకోవచ్చు, వాళ్ళ దాంట్లో తప్పలేదు. ఇక్కడ అర్రమాసే వస్తారు వచ్చి సిచ్యువేషన్లో ఏమైనా జరగచ్చు, ఏం చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు, చివర్లో మారిపోవచ్చు, వాళ్ళని తీసుకొచ్చి చేసేయచ్చు, సరేనా? ఎట్లాగా మీరే ఉండేది, వాళ్ళు బాండ్కెట్ శాస్టీస్గా వేస్తే మీరే దిగుతారు, కానీ నన్ను టార్గెట్ చేస్తారు అన్న విధంగానే నేను చెప్తున్నాను. అంతా చివర్లో మార్చేయచ్చు అది అని చెప్పి అయిపోయింది. దీని తర్వాత సిద్ధేమో సోనియా గారికి కాలు నొక్కుతూ ఉన్నారు, ఓ పాట పాడుతూ ఉన్నారు, అయినా పాటని కొయినా కూని చేస్తారు ఆయన. బట్ ఇట్స్ ఓకే, స్వీట్గా మాట్లాడుతూ వాళ్ళ వైఫ్ వాళ్ళ కాళ్ళు ఎక్సెల్ అలా నొక్కుతూ ఉన్నారు. ఇది జడ్జెస్ చూసి పొగుడతారు, వీళ్ళిద్దరిని గట్టిగానే పొగుడతారు, బట్ వీళ్ళు బాటంలో ఉన్నారు కానీ వీళ్ళు సేఫ్ అవుతారు. అది జరిగింది. ఇంత లెంతీగా ఎందుకు ఉంటున్నాయంటే ఎపిసోడ్స్ అంత పెద్దగా ఉంటున్నాయి, మరి అది సంగతి. చలో, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.